హాయ్ అందరికీ. సో మనం ఎక్సెల్ పార్ట్ 1 అయితే చూసాం కదా. సో ఇప్పుడు ఎక్సెల్ పార్ట్ 1లో మనం మెజారిటీ ఆఫ్ ద ఫౌండేషన్స్ చేసాము. ఇక్కడ ప్రతి సెగ్మెంట్ ఎక్సెల్లో అవసరమైన దానికి వీ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ సెల్ రెఫరెన్సెస్. వెరీ సూన్ నేను కమ్యూనిటీలో మనం ఎక్సెల్లో కవర్ చేసే ప్రతి టాపిక్ని హెడ్డింగ్స్ అయితే పెట్టేస్తాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెల్ రెఫరెన్సెస్. సెల్ రెఫరెన్సెస్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్సెల్లో ఏం చేయాలనుకున్నా సెల్ రెఫరెన్సెస్ అనేవి మనకి చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఏ ఫార్ములా రాయాలన్నా, మనం చార్ట్స్ బిల్డ్ చేయాలన్నా ఈ సెల్ రెఫరెన్స్ బేస్ కాన్సెప్ట్ అర్థం అవ్వందే మనం ఎక్సెల్లో ఎంత ముందుకు కూడా వెళ్ళలేం. సో ఈ కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా చెప్తాను. ఈ క్లాస్ ఎలా ఉండబోతుందో చూడండి. ఒక బేసిక్ ఓవర్వ్యూ అయితే నేను మనకి ఇనిషియల్గా ఇచ్చేస్తాను. ఆ బేసిక్ ఓవర్వ్యూలో నేను కాన్సెప్చువల్గా సెల్స్ అంటే ఏంటి, ఎన్ని కైండ్స్ ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఆ 4 టైప్స్ ఎలా ఉంటాయి అని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఆ తర్వాత మనందరం కలిసి లైవ్ క్లాస్లో కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈజీ, మీడియం, హార్డ్, ఛాలెంజ్. ఈ క్వశ్చన్స్ అన్ని మనం లైవ్ క్లాస్లో సాల్వ్ చేస్తాం. ఇది లైవ్ క్లాస్ షీట్. దాని తర్వాత హోంవర్క్ షీట్ అనేది ఉంటుంది. ఈ హోంవర్క్ షీట్లో ఏంటి అని అంటే ఈ టాస్క్ మీరు ఆఫ్టర్ ద క్లాస్, ఈ క్లాస్ అయిన తర్వాత నాతో పాటు లైవ్ క్లాసెస్ అన్నీ మీరు లైవ్ క్లాస్లో చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ మీరు చేసేసిన తర్వాత అప్పుడు యూ గో బ్యాక్ టు యువర్ హోంవర్క్ సెల్ రెఫరెన్సెస్ షీట్. అండ్ ఇక్కడ డేటా సెట్ మీ దగ్గర ఉంటుంది. ఇది మన డేటా సెట్. అండ్ దీని కింద మనకి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ 1 నుంచి చూస్తున్నారు కదా. సో క్వశ్చన్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ యువర్ హోంవర్క్ యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్ని చదివి ఇక్కడ ఫార్ములా రాయడం. సో ఇక్కడ మీకు ఎక్కడైనా స్ట్రక్ అయి ఉన్నా, ఏదన్నా కమ్యూనిటీలో పోస్ట్ చేసినా, లేకపోతే మనం లైవ్ చేద్దాం, లేదు అని అంటే ఇంకొక వీడియోలో నేను ఈ వీడియోకి ఆన్సర్స్ చెప్తూ చేస్తాను. బట్ మేజర్లీ లైవ్ క్లాస్ మీరు కానీ కరెక్ట్గా వినగలిగితే దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ ద హోంవర్క్ యాక్టివిటీ. ఓకేనా, మేక్ షూర్ దట్ లైవ్ క్లాస్లో ఫస్ట్ డీటెయిల్డ్గా వీడియోని మొత్తం చూసి వినండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ సాల్వ్ చేసే దాని వెనుక ఎగ్జాంపుల్స్, హోంవర్క్ టాస్క్ అసలు టచ్ చేయకముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే లైవ్ క్లాస్లో చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వగలగడం. లైవ్ క్లాస్లో చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోయింది అని అన్నప్పుడు లైవ్ క్లాస్లో ఇదే షీట్ నేను మీకు ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్క ఎగ్జాంపుల్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా, సాల్వ్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. సో ఆ షీట్స్కి వెళ్ళడం కన్నా ముందు మీరు ఫస్ట్ ఎక్సెల్ పార్ట్ 1 ఆర్ ఫౌండేషన్స్ వీడియో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూడండి. సో వాటిలో సెల్స్ ఏంటి, రోస్ ఏంటి, కాలమ్స్ ఏంటి, ఒక్కొక్క సెల్కి పేరు ఎలా పెడతారు, ఆ పేరుని ఎలా మనం చూడాలి, ఇవన్నీ అయితే నేను అక్కడ చెప్పున్నాను. సో ఇక్కడ అంత బేసిక్ డీటెయిల్ అయితే చెప్పను, కానీ అజ్యూమింగ్ దట్ మీరు ఆ వీడియో చూసారని నేను ఒక ఓవర్వ్యూ లాగా అయితే చెప్తాను. ఓకేనా. సో ఎక్సెల్ అనే దాంట్లో బేసిక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెల్లో సెలెక్ట్ చేశాను. ఏదైతే సెల్ని మనం సెలెక్ట్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామనంటే యాక్టివ్ సెల్ అని అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇది యాక్టివ్ సెల్, ఇంకొకటి ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇది యాక్టివ్ సెల్. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యాక్టివ్ సెల్ ఏంటి అంటే L13. అది మీరు ఎలా చూసుకోవచ్చు, L అనే కాలంలో 13 అనే రోలో. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మన రోస్ నంబర్స్గా ఉంటాయి. మీరు ఎంత కిందకన్నా వెళ్ళండి, ఓకేనా, నేను ఎంత కిందకనే వెళ్ళినా కూడా రోస్ అనేవి ఎప్పుడు మనకి నంబర్స్లో మాత్రమే ఉంటాయి. బట్ కాలమ్స్ మనవి ఏదైతే ఉంటాయో ఇవన్నీ ఎప్పుడూ ఆల్ఫాబెట్స్లోనే ఉంటాయి. ఎంత ఏమైనా కానీ వీటిల్లో నంబర్స్ అనేవి అయితే రావు. సో కాలమ్స్ ఉంటే ఆల్ఫాబెట్స్ ఉంటే ఏంటి, అవి కాలమ్స్ అంటే ఇలా నిలువుగా ఉండేవి నాన్న. ఓకేనా, రోస్ అంటే ఇలా అడ్డంగా ఉండేవి. సో రోస్ ఎప్పుడు మనకి నంబర్స్ ఉంటాయి, కాలమ్స్ ఎప్పుడు మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇది ఫార్ములా లాక్ చేసుకోండి. ఒక దగ్గర కావాలంటే రాసేసుకోండి. ఈ షీట్ ఈ ఫోటో లాగా మీ మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. సో ఎనీ పాయింట్ ఇన్ టైం ఇప్పుడు యాక్టివ్ సెల్ ఏంటి, H6. సో H6 అని నేను ఇక్కడే చూసి చెప్పక్కర్లేదు. H కాలంలో ఉంది, దాని తర్వాత 6th రోలో ఉంది. సో అది మన H6. సో H6 మీరు కంట్రోల్ కీ మీ మౌస్ మీ కీబోర్డ్లో పట్టుకున్నట్టయితే H కాలంని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత 6th రో మీద కంట్రోల్ పట్టుకొనే ఉండండి. అప్పుడు మౌస్తో క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ సెల్ సెలెక్ట్ అయింది కదా, అది మన H6. సో దట్ వాజ్ అవర్ యాక్టివ్ సెల్ అనమాట. సో ఇప్పుడు యాక్టివ్ సెల్ అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన రెఫరెన్సెస్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకేనా. సో ఇప్పుడు లెట్ మీ సే మన దగ్గర ప్రోడక్ట్స్ లేకపోతే స్టోర్స్ అని ఉంది. నా దగ్గర స్టోర్స్ కొన్ని ఉన్నాయి. స్టోర్ A, స్టోర్ B, స్టోర్ అని స్మాలర్ రాసిద్దామా, 1 సెకండ్.
ఓకే, స్టోర్ ఏ, స్టోర్ బి, స్టోర్ సి, ఇవి నా 3 స్టోర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నాకు వచ్చిన రెవెన్యూ అని అంటే నాకు వచ్చిన ప్రాఫిట్ మైనస్ కాస్ట్, అది అంత వదిలేసేద్దాం, జస్ట్ ప్రాఫిట్ అని రాస్తున్నా. ఓకేనా. సో నాకు వచ్చిన ప్రాఫిట్ లెట్ మీ సే స్టోర్ ఏలో 300 రూపీస్ వచ్చింది, స్టోర్ బిలో 400 రూపీస్ వచ్చింది, స్టోర్ సిలో 600 రూపీస్ వచ్చింది. ఇక్కడ నేనేం రాస్తున్నాను, నాకైనా కాస్ట్ అంటే ఎక్స్పెన్స్. ఇప్పుడు లెట్ మీ సే ఇది ఒక చిన్న షాప్ అనుకుందాం, ప్రొవిజన్స్ షాప్. సో ఇక్కడ నాకు ప్రాఫిట్ 300 రూపీస్ వచ్చింది. ఆ 300 రూపీస్ ప్రాఫిట్ అవ్వడానికి నేను ఖర్చు పెట్టుంటా కదా, రా మెటీరియల్ కానీ ఆ సరుకులు కానీ కొనడానికి నా ఖర్చు ఎంత అయితే అయిందో అది నేను ఇక్కడ రాస్తున్నాను. స్టోర్ ఏలో అది 100, స్టోర్ బిలో అది 200, స్టోర్ సిలో అది 150. సో ఇప్పుడు ఇది మన చిన్న డేటా సెట్. ఈ చిన్న డేటా సెట్తో అర్థం చేసుకుందాం. విషయం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేటెడ్ బై బ్రింగింగ్ ఇన్ న్యూ ఆర్ కాంప్లికేటెడ్ డేటా సెట్స్. ఒక పెద్ద డేటా సెట్ తీసుకొని చెప్తే ఒక డేటాను అర్థం చేసుకోవడంలో మీరు ఎఫర్ట్స్ పెట్టేస్తారు, కానీ కోర్ కాన్సెప్ట్ అర్థం అవ్వడం మిస్ అయిపోతుంది. అందుకని వెరీ సింపుల్ డేటా సెట్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ అంత గ్రిడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఐ లవ్ మెయింటైనింగ్ క్లీన్ ఎక్సెల్స్. మీరు కూడా డే 1 నుంచి ఆ హ్యాబిట్ మెయింటైన్ చేసుకోండి. మన ఎక్సెల్ అనేది రఫ్ షీట్ లాగా ఇంకొకరు షీట్ చూసినప్పుడు అర్థం కాకుండా ఉండకూడదు. ఎనీ టైమ్ ఆర్ ఎక్సెల్ ఇస్ ప్రెజెంటెడ్ ఆర్ గివెన్ టు అనదర్ పర్సన్, ఏంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో కన్సర్న్స్ ఫార్మాటింగ్ మీద లేవు కాబట్టి ఇమ్మీడియట్గా మన ఎక్సెల్లో ఉన్న కాంటెంట్ అర్థం చేసుకోవడానికి మీదకి వెళ్ళాలన్నమాట. సో నేనేం చేస్తున్నాను, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను లాస్ట్ టైం మనకి ఫౌండేషన్స్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లైన్ కలర్ని డార్క్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఎస్కేప్ ఒకసారి క్లిక్ చేసి మన డేటాని మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఆల్ బార్డర్స్ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా ఆల్ బార్డర్స్ అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ బార్డర్స్ అయితే వచ్చేసాయి. హెడర్స్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక సటిల్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన వాటిల్లో కూడా బాక్సెస్ లాగా ఉంది, ఇక్కడ కూడా బార్డర్స్ ఉన్నాయి. అలా వద్దు అనుకున్నప్పుడు వ్యూ, ఇదంతా మన రిబ్బన్, ఫైల్, దాని తర్వాత హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఇవంతా దీని కింద వచ్చే ఆప్షన్స్ అంతా మన రిబ్బన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈ రిబ్బన్ హైడ్ అయిపోతుంది. ఇన్ కేస్ వీ నీడ్ మోర్ వర్కింగ్ స్పేస్ డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకేనా. మౌస్ అయితే వాడండి, ఎందుకు అని అంటే ఇట్స్ మోర్ కన్వీనియంట్, ఇట్స్ ఈజీ. అట్ ద సేమ్ టైం మీ ల్యాప్టాప్లో ఉన్న ఏదైతే ట్రాక్ ప్యాడ్ మౌస్ లాగా ఇస్తారో దానికి ఎక్కువ లైఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ మౌస్ వాడడం వల్ల మీరు ఫాస్ట్గా కూడా ఎక్సెల్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రిబ్బన్లో వ్యూ అనే ఆప్షన్ మీదకి వెళ్ళి గ్రిడ్ లైన్స్ అనే దాని పక్కన చెక్ బాక్స్ టిక్ ఉంది కదా, నేను ఆ టిక్ని తీసేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మొత్తం బ్లాంక్ షీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఇదివరకు బాక్సెస్ ఇది చూడండి, మళ్ళీ ఎనేబుల్ చేస్తున్నాను. ఇలా ఉన్న ఒక సన్న గ్రిడ్ లైన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా టేబుల్. ఇప్పుడు నేను గీసింది బ్లాక్ బార్డర్స్, కానీ ఇక్కడ ఎక్కడ బార్డర్స్ లేవు, అది జస్ట్ మన కంటికి రెఫరెన్స్కి మాత్రమే. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, గ్రిడ్ లైన్స్ని ఆఫ్ చేసేయడం వల్ల ఇప్పుడు నాకు క్లీన్గా కనిపిస్తుంది షీట్. ఓకేనా. ఇప్పుడు మనం రెఫరెన్సింగ్ గురించి నేర్చుకుందాం. రెఫరెన్సింగ్ అనేది ఎక్కడ ఒక యూస్ కేస్ చూపిస్తాను చూడండి. నా దగ్గర 3 స్టోర్స్ ఉన్నాయి. నా దగ్గర ఆ 3 స్టోర్స్కి సంబంధించిన ప్రాఫిట్ ఉంది. దాని తర్వాత నాకు ఆ 3 స్టోర్స్కి సంబంధించిన కాస్ట్ అయితే ఉంది. సో లెట్ మీ సే ఇది రెవెన్యూ అనుకుందాం, దెన్ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్. ఓకేనా. సో ఇప్పుడు రెవెన్యూ అని అంటే నాకు వచ్చిన టోటల్ సంపాదన. ఇప్పుడు నాకైనా ఖర్చుని సబ్ట్రాక్ట్ చేస్తే కదా నాకు వచ్చేది ప్రాఫిట్. సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ కావాలి అని అంటే నేనేం చేయాలి, రెవెన్యూ మైనస్ కాస్ట్ చేయాలి. సో నేను 500 రూపీస్ ఖర్చు పెట్టాను, నాకు 200 రూపీస్ ఖర్చు అయింది. 500 రూపీస్ నాకు వచ్చిన బిజినెస్, నేను ఆ బిజినెస్ చేయడానికి 200 రూపీస్ ఖర్చు పెట్టాను. సో నాకు వచ్చిన మిగిలింది ఏంటి అని అంటే 500 మైనస్ 200. దాన్ని మనం ఎలా చేస్తాము, ఎక్సెల్లో ఎప్పుడు ఫార్ములాస్ రాయాలన్నా ఈజ్ ఈక్వల్ టు అనేది వాడతాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే ఈజ్ ఈక్వల్ టు 500 మైనస్ 200, ఇంతే కదా. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాల్యూ ఏమొచ్చింది 300. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసిన తర్వాత 500 మైనస్ 200. అండ్ ఇక్కడ కూడా నాకు ఫార్ములా బార్ అని చెప్పాను కదా దీన్ని లాస్ట్ వీడియోలో. సో ఇది మన ఫార్ములా బార్, ఇక్కడ కూడా 500 మైనస్ 200. కానీ ఇలా రాయడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదే సెల్ని నేను నెక్స్ట్ మంత్ వాడుతున్నాను. సో నాకు 1000 రూపీస్ వచ్చింది అండ్ నాకు ఖర్చు 300 రూపీస్ అయింది. ఇలా చూసుకుంటే 1000 మైనస్ 300 కాదు. సో ఇలా నేను నంబర్స్ మార్చినప్పుడు ఇప్పుడు పెన్ అండ్ పేపర్లో అయితే ఓకే, కానీ నేను ఎక్సెల్ వాడుతున్నప్పుడు కూడా నాకు ఎందుకు ఆటోమేటిక్ అప్డేట్ అవ్వకుండా రాసుకోవాలి, ఎందుకు ప్రతిదీ 500 మైనస్ 200 అని రాయాలి.
దట్ ఈస్ వేర్ సెల్ రెఫరెన్సెస్ కమ్ ఇన్. సెల్ రెఫరెన్సెస్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ముందువన్నీ నేను ఫర్ రైట్ నౌ అయితే హైడ్ చేస్తున్నాను, ఫర్ అస్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ దిస్ డిస్కషన్. ఓకేనా. అన్హైడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ క్లిక్ చేసి అన్హైడ్ క్లిక్ చేస్తే అన్హైడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు హైడ్ చేస్తున్నా. ఇప్పుడు మనకేంటి ఇక్కడ 1000, 1 సెకండ్, ఒక అడిషనల్ కాలం కూడా హైడ్ చేసేసినట్లున్నాను. యా. సో ఇప్పుడు 1000 మైనస్ 300 కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1000 మీద ఈజ్ ఈక్వల్ టు పెట్టిన తర్వాత క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక డాటెడ్ రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది. చూడండి, 1000 మీద క్లిక్ చేసిన 1000 మైనస్ పెడుతున్నాను 300, ఎంటర్. ఇప్పుడు చూడండి ఇది 700 అయింది. సో యూ డోంట్ హ్యావ్ టు మాన్యువలీ టైప్ ఇన్ J6 మైనస్ K6, ఇది మీరు టైప్ చేయక్కర్లేదు. సో మీకు ఎప్పుడన్నా ఇక్కడ ఫార్ములా ఏం అప్లై అయింది అని చూసుకోవాలి అని అంటే, మీరు ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేసి ఫార్ములా బార్లో అన్న చూసుకోవచ్చు. లేదు అని అంటే డబల్ క్లిక్ చేస్తే అదే సెల్ మీద J6 మైనస్ K6 అని కూడా కనిపిస్తుంది. లేదు అలా కాదు, నాకు ఇక్కడ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయకుండా కనిపించాలి అని అంటే, మీరు ఇక్కడ రిబ్బన్లో ఫార్ములాస్ అని ఉంది కదా, ఈ ఫార్ములాస్లో షో ఫార్ములాస్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఈ షో ఫార్ములాస్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు ఇమీడియట్గా మీకు ఆటోమేటిక్గా అది కనిపించేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను షో ఫార్ములాస్ మీద క్లిక్ చేస్తే ఇంకా నాకు ఫార్ములాస్ కనిపించవు. సో ఇప్పుడు ఏమవుతుంది, లెట్ మీ సే నా ప్రాఫిట్ ఇంకా చాలా మారిపోయింది అనుకోండి. ఇదిగోండి, సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ మారిపోయింది, నా సేవింగ్స్ మారిపోయింది, నా కాస్ట్ మారిపోయింది. సో ఈ నంబర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, చూసారా. సో ఇక్కడ మనం వాడిన రెఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని రిలేటివ్ రెఫరెన్స్ అని అంటారు. రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్తో చూపిస్తా చూడండి. ఇప్పుడు రెవెన్యూ మైనస్ కాస్ట్ మళ్ళీ నేను చేయాలి కదా. సో ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ కాస్ట్. ఇప్పుడు నేను మళ్ళీ స్టోర్ బీకి చేయాలనుకోండి, మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ కాస్ట్. ఇలా చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇది నేను డిలీట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ 200 అంటే రెవెన్యూ మైనస్ కాస్ట్ చేసేసాను కాబట్టి ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి ఈ డార్క్ కలర్ ప్లస్ ఒకటి అయిపోయింది కదా, అప్పుడు నేను కిందకి ఇది డ్రాగ్ చేస్తున్నాను. ఇలా ట్రాక్ చేసినప్పుడు ఏమైంది అని అంటే, ఇక్కడ నేను ఇవన్నీ క్లిక్ చేసి షో ఫార్ములాస్ పెడుతున్నాను చూడండి. నేను డ్రాగే చేశాను, నేను కిందకు వచ్చేసరికి C4 D4 తీసేసుకుంది చూసారా. సో నేను C3 D3 పెట్టి కిందకి ట్రాక్ చేసినప్పుడు థర్డ్ రోలో ఉన్నప్పుడు నేను థర్డ్ రోలో ఉన్న C వాల్యూ, థర్డ్ రోలో ఉన్న D కాలం వాల్యూ తీసుకున్నాను. సో ఫోర్త్ రోకి వచ్చేసరికి ఫార్ములా ఫోర్త్ రోలో ఉన్న C వాల్యూ, ఫోర్త్ రోలో ఉన్న D వాల్యూ తీసుకొని C4 మైనస్ D4 చేసుకుంది. అలానే 600 మైనస్ 150 చేసుకుంది, ఇక్కడ C5 మైనస్ D5 చేసుకుంది. సో ఇది రిలేటివ్ రెఫరెన్సింగ్ అని అంటారు. సో షో ఫార్ములాస్ ఆఫ్ చేస్తున్నాను. రిలేటివ్ రెఫరెన్సింగ్ అంటే ఏంటి అని అంటే, నేను ఒక సెల్ నుంచి దాని నుంచి కిందకి వెళ్తూ ఉన్నాను కాబట్టి కిందకి వెళ్ళే ప్రతి సెల్ నా రో, ఇక్కడ ఫస్ట్ సెల్ నుంచి సెకండ్ సెల్కి డ్రాగ్ చేశానంటే నేను రో 3 నుంచి రో 4లో ఆన్సర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో రో 4లో ఆన్సర్ ప్రింట్ చేసేటప్పుడు సిస్టమ్ ఏం చూస్తుంది, రో 3లో ఆన్సర్ ప్రింట్ చేసేటప్పుడు రో 3లో CD వాల్యూస్ తీసుకున్నావు. సో నువ్వు రో 4లో ఆన్సర్ ప్రింట్ చేయాలి అని అంటే మళ్ళీ రో 4లో CD వాల్యూస్ తీసుకుంటావు, రో 3లో CD వాల్యూస్ తీసుకోవట్లేదు. ఓకేనా. సో ఇది మన రిలేటివ్ రెఫరెన్సింగ్. ఓకేనా. ఇక్కడ ఇది మర్జ్ చేసి RF రిలేటివ్ రెఫరెన్సింగ్ అని అయితే రాస్తున్నాను. ఇక్కడ కిందకి డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ సెల్ నంబర్స్ అయితే ఏం లేవు, కానీ ఇక్కడ ఏమొచ్చింది, మనకి జీరోస్ వచ్చాయి. ఎందుకనని ఇక్కడ సెల్ బ్లాంక్ కదా, సో అది జీరోగా కన్సిడర్ చేస్తుంది. నథింగ్ మైనస్ నథింగ్ నథింగ్, సో 0. సో ఇక్కడ లెట్ మీ సే నేను 50 యాడ్ చేశాను, ఇక్కడ కూడా 50 యాడ్ చేశాను, సో మళ్ళీ 0 అయిపోయింది. ఇక్కడ 49 యాడ్ చేశాను, సో ఆటోమేటిక్గా ఇది తీసుకోగలుగుతుంది. అండ్ నేను ఈ నంబర్స్ని ఎక్కడ కింద కూడా మళ్ళీ పేస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మళ్ళీ 300, 100, 400, 200 వచ్చేసరికి మళ్ళీ సేమ్ వాల్యూస్ అయితే ప్రింట్ అవ్వగలిగాయి. దీన్ని నేను 543 చేశాను. ఇక్కడ చూడండి 543 మైనస్ 150 393 అయితే అయిపోయింది. సో ఇక్కడ వరకు మన టేబుల్. ఓకేనా. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, రిలేటివ్ రెఫరెన్స్ మనం కిందకి ఇలా లాగినప్పుడు ఎలా అప్డేట్ అవుతుంది అనేది అయితే మనం చూసాం. సో రిలేటివ్ రెఫరెన్స్ అర్థమైపోయింది. నేనేం చెప్పాను, 4 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఆ 4 టైప్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చూస్తాము అని అంటే అబ్సల్యూట్ రెఫరెన్సింగ్. ఇప్పుడు అబ్సల్యూట్ రెఫరెన్సింగ్లో ఏమవుతుంది అని అంటే, లెట్ మీ సే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అని అంటే స్టూడెంట్,
ఓకేనా. దాని తర్వాత మార్క్స్, దాని తర్వాత పర్సంటేజ్. ఓకేనా. సో ఇలా మనం ఒక టేబుల్ అయితే బిల్డ్ చేయాలి. ఇప్పుడు లెట్ మీ సే స్టూడెంట్ ఏ అండ్ స్టూడెంట్ బి ఉన్నారు అనుకుందాం. దీనికి మార్క్స్ 54 వచ్చాయి, దీనికి మార్క్స్ 67 వచ్చాయి. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అనేది చెప్పాలి అని అంటే ఇక్కడ 100తో ఓకే. ఈ ఎగ్జాంపుల్లో స్టూడెంట్ ఉన్నారు, మార్క్స్ ఉన్నారు. సో ఇప్పుడు నాకు ఎంత పర్సంటేజ్ అని ఎలా చెప్తాము? మార్క్స్, మనకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై చేయడానికి నేను ఇక్కడ జస్ట్ బార్డర్ వాడుతున్నాను. విజువల్లీ అది మనకి డివైడెడ్ బై లాగా ఉంటుంది. డివైడెడ్ బై ఏంటి? టోటల్ మార్క్స్. ఇది మనకి పర్సంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఇప్పుడు మార్క్స్ వచ్చినవి అంటే మార్క్స్ ఎంత వచ్చాయి? 54 వచ్చాయి. 54 వచ్చాయి. 54 డివైడెడ్ బై ఎంత? టోటల్ మార్క్స్ ఎంత? 100. సో 54/100 చేస్తే మనకి పర్సంటేజ్ అనేది అయితే రావాలి. సో నేను ఈజ్ ఈక్వల్ టు 54 డివైడెడ్ బై ఇక్కడ ఏం చేస్తున్నాను? 100. ఓకేనా. సో ఇక్కడ చూసారా మనకి 54% అయితే వచ్చింది. ఇప్పుడు నాకు స్టూడెంట్ బికి కూడా పర్సంటేజ్ కావాలి. అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది? దీన్ని నేను కిందకి డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చేసింది. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఏమైంది అని అంటే ఇప్పుడు ఫార్ములా ఎందుకు రాంగ్ వచ్చింది అని డబుల్ క్లిక్ చేసుకొని చూస్తే 67 తీసుకుంది. కానీ మీకు గుర్తుంటే ఒక సెల్లో ఉన్నప్పుడు నేను C15 అండ్ G14 తీసుకున్నాను. ఈ రెండు క్లిక్ చేసి లెటస్ క్లిక్ ఆన్ షో ఫార్ములాస్. ఓకేనా. ఫర్ రైట్ నౌ ఇక్కడ చూడండి. ఇప్పుడు C15లో తీసుకుంది. C50లో నా మార్క్స్ ఉన్నాయి, కరెక్టే. G14లో నా పర్సంటేజ్ 100 ఉంది, విచ్ ఇస్ కరెక్ట్. టోటల్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు 67 దగ్గరకు వచ్చేసరికి C16లో నా టోటల్ నాకు ఆప్టైన్డ్ మార్క్స్ వచ్చినవి అయితే ఉన్నాయి, కరెక్టే. కానీ ఇదేం చేసింది? కిందకి ట్రాక్ చేశాను కదా, C15 నుంచి C16 ఎలా అయిందో G14 నుంచి G15 కూడా అలానే అయింది. కానీ నాకు యాక్చువల్గా కావాల్సింది G15 కాదు కదా, G14 కదా. ప్రతిసారి ఇప్పుడు 100 స్టూడెంట్స్ ఉన్నా కూడా నాకు టోటల్ మార్క్స్ ఆప్టైన్ 100 అందరికీ కూడా. సో లెట్ మీ సే ఇక్కడ ఏబీసీతో పాటు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా. లెట్ us సే CDEF ఇలా స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ వీళ్ళ మార్క్స్ నేను ర్యాండమ్గా అయితే నోట్ చేస్తున్నాను. ఓకే, అవుట్ ఆఫ్ 100 కాబట్టి ఐఎమ్ నోటింగ్ ఇట్ ఆల్ డౌన్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ బార్డర్స్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా కిందకి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఇక్కడ చూడండి 165 22%. ఇక్కడ డివ్ 0 వచ్చింది అంటే డివైడెడ్ బై 0 అంటే 67 డివైడెడ్ బై 0 అవుతుందన్నమాట. యాక్చువల్గా మీరు అలా అర్థం చేసుకోండి, రాదర్ దెన్ ఏదో ఎర్రర్ వచ్చేసింది అని భయపడకుండా. 67 దగ్గర నంబర్ ఉంది, ఇది బ్లాంక్ సెల్ అంటే అది ఏం తీసుకుంటుంది? 0. సో మనం ఏ నెంబర్ నన్నా ఫర్ ఎగ్జాంపుల్ 100 డివైడెడ్ బై 0 చేస్తే ఈ ఎర్రర్ వస్తుంది. సో ఎప్పుడన్నా మీకు #div డివైడెడ్ బై 0 ఎక్స్క్లమేషన్ వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ ట్రయింగ్ టు డివైడ్ సంథింగ్ బై 0. అలాంటప్పుడు అది మ్యాథ్స్ ప్రకారం కరెక్ట్ కాదు. అండ్ ఎక్సెల్ ఇస్ షోయింగ్ యూ అన్ ఎర్రర్ సేయింగ్ దట్స్ నాట్ రైట్ వాల్యూ, దేర్ ఇస్ అన్ ఎర్రర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎక్స్క్లమేషన్ ఏదైతే వచ్చిందో ఈ ఫంక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు డివైడ్ బై 0 ఎర్రర్, ఈ ఎర్రర్ పేరు డివైడ్ బై 0 ఎర్రర్. ఇలాగా మీరు ఎక్సెల్లో వర్క్ చేస్తూ ఆ ఎర్రర్ ఏంటి, ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని మీరే అర్థం చేసుకోగలగాలి. ఓకేనా. సో డివ్ ఎర్రర్ చూసాం కదా, ఇలా మనం పోతూ ఏమైతే పాసిబుల్ ఎర్రర్స్ ఉంటాయో ఆ ఎర్రర్ చూడగానే మనకు అక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది ఇమీడియట్గా అర్థమైపోయేలాగా ఉండాలన్నమాట. సో జస్ట్ టు మేక్ షూర్ దట్ వీఆర్ ఆల్ అండర్స్టాండింగ్ దిస్ రైట్, టోటల్ మార్క్స్ అని రాస్తాను దీన్ని, ఎందుకంటే పర్సంటేజ్ రావడానికి కాదు కదా. సో టోటల్ మార్క్స్ 100కి. సో లెట్ మీ కలర్ కోడ్ దిస్. టోటల్ మార్క్స్ 100కి, స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఇవి, స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై 100 చేస్తే ఇది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ డివ్ వచ్చింది విచ్ ఇస్ ఫైన్, అది బ్లాంక్ సెల్తో డివైడ్ అవుతుంది. ఇక్కడ 165, ఇక్కడ 22 ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ డబల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 89 తీసుకుంది, ప్రీవియస్ దాంట్లో 17 తీసుకుంది కదా, ఇప్పుడు 18 తీసుకుంది. అంటే మన G18 తీసుకుంది, అక్కడ 54 ఉంది. సో 89 డివైడెడ్ బై 54 అయిపోయింది అనమాట. ఇక్కడ కరెక్ట్గా 22% అని ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ టోటల్ మార్క్స్ని మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కన్సిడర్ చేసింది. ఇన్ఫాక్ట్ నేను ఇది డిలీట్ చేస్తే అది కూడా డివైడర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇలాంటి ఎర్రర్ రాకూడదు, కానీ వీ షుడ్ స్టిల్ బీ ఏబుల్ టు డ్రాగ్ అని అన్నప్పుడు ఏం చేస్తామంటే దట్స్ వెన్ వీ యూస్ అబ్సల్యూట్ రెఫరెన్సింగ్. ఈ అబ్సల్యూట్ రెఫరెన్సింగ్లో ఏంటి,
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నేను డ్రాగ్ చేసినప్పుడు 16th సెల్లోకి వెళ్ళేసరికి C16 అవ్వాలి, C17 అవ్వాలి, C18 వెళ్ళాలి, C19 వెళ్ళాలి, C20 వెళ్ళాలి. అంటే C15 మన రిలేటివ్ రెఫరెన్స్. సో C15 అనేది మన రో మారే కొద్దీ అది అలా మారుతూ వెళ్ళాలి. సో దట్ ఈస్ రిలేటివ్ రెఫరెన్స్. అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటే ఏంటి అని అంటే నేను ఎక్కడన్నా ఒకదాన్ని ఫిక్స్ చేసేస్తున్నాను. సో G14 దగ్గర మాత్రం నేను డ్రాగ్ చేసే కొద్దీ G14 మాత్రం మారకూడదు. G14 ఏదైతే సెల్ ఉందో అదే సెల్ రెఫర్ చేయాలి, లేకపోతే నేను టోటల్ డివైడ్ బై 100 చేయను కదా. అందుకని G14 ఫిక్స్డ్ ఉంచడానికి G14 దగ్గర మౌస్ పెట్టండి, క్లిక్ ఆన్ F4. ఓకేనా. మీ కీబోర్డ్లో కానీ F4 ఫంక్షన్ అవ్వకపోతే ఫంక్షన్ కంట్రోల్ పక్కన FN అని ఒక బటన్ ఉంటుంది, ఆ FN బటన్ క్లిక్ చేసి F4 కొట్టండి. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది అని అంటే G ముందు కూడా ఒక $1 వచ్చింది, 14 ముందు కూడా ఒక $1 వచ్చింది. దీని అర్థం ఏంటి అని అంటే ఫిక్స్ చేయడం అని అంటే నేను డ్రాగ్ చేసిన G అనే కాలం నుంచి రైట్ సైడ్కి జరగదు, 14 అనే రో నుంచి కిందకి కూడా జరగదు, పైకి జరగదు. G అనే కాలం లెఫ్ట్ సైడ్కి జరగదు, రైట్ సైడ్ జరగదు. బోత్ కాలం అండ్ రో ఫిక్స్ చేసేసాను ఇక్కడ. ఓకేనా. ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు పర్సంటేజెస్ ప్రకారం అవుట్ ఆఫ్ 100 కాబట్టి 54 అయితే 54%, 67 అయితే 67%, 43 అయితే 43%. లెట్ మీ సే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ అ టోటల్ ఆఫ్ 200. ఇప్పుడు చూడండి మన పర్సంటేజెస్ అన్నీ కూడా మారిపోయాయి కదా అకార్డింగ్లీ. ఇప్పుడు లెట్ మీ సే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ 500 మార్క్స్కి మనకు వచ్చేది మార్క్స్ మాత్రం 54. సో ఇక్కడ చూసారా మన పర్సంటేజెస్ మారిపోయాయి. సో లెట్ us ఫర్ రైట్ నౌ కన్సిడర్ దిస్ టు బి టోటల్ మార్క్స్ 100. ఇప్పుడు ఇక్కడ మనం రాసిన ఫార్ములాకి లెట్స్ గో టు ఫార్ములాస్ బార్, క్లిక్ ఆన్ షో ఫార్ములాస్. ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. C15, C16 అంటే మన మార్క్స్ అయితే మారుతున్నాయి. ఒక స్టూడెంట్కి ఒక్కొక్క రో ఒక్కొక్క రికార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక్కొక్క రో ఒక్కొక్క స్టూడెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక్కొక్క రోలో ఒక స్టూడెంట్ వాళ్ళ మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ పక్కన పర్సంటేజెస్ దగ్గర చూసినప్పుడు C15, C16, C17, C18, C19, C20 ఇక్కడంతా ఒక్కొక్క స్టూడెంట్స్ యొక్క మార్క్ అయితే మనం పికప్ చేసుకుంటున్నాం. డివైడెడ్ బై టోటల్ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి దాంట్లో G14. ఇది నేను మాన్యువల్గా టైప్ చేయలేదు. ఒక్కసారి మనం ఫంక్షన్ F4 క్లిక్ చేసినప్పుడు ఈ $సైన్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల G14 అనే సెల్ లాక్ అయిపోవడం వల్ల నేను ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బంది అయితే నాకు రాలేదు. G14 ప్రతి దగ్గర వచ్చింది. G14 G15 అవ్వలేదు, లేదంటే H14 F14 అయితే అవ్వలేదు. సో G కాలం ఫిక్స్ అయిపోయింది, 14 అనే రో కూడా ఫిక్స్ అయిపోయింది. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాం, అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ అని అంటాం. సో ఇదంతా మర్జ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆర్ అబ్సల్యూట్ రెఫరెన్స్, సారీ AR. ఓకేనా. ఇది మన అబ్సల్యూట్ రెఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు దాకా నేను ఎన్ని టైప్స్ అని చెప్పాను, టోటల్ 4 టైప్స్ అని చెప్పాను. ఫస్ట్ రిలేటివ్ రెఫరెన్స్ RR, నెక్స్ట్ అబ్సల్యూట్ రెఫరెన్స్ AR. ఇప్పుడు అబ్సల్యూట్ రెఫరెన్స్లో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, మనం ఇక్కడ $, రెండింటిని ఫిక్స్ చేసాం. ఆ తర్వాత ఏంటి, మిక్స్డ్ రెఫరెన్స్. ఓకేనా. మిక్స్డ్ రెఫరెన్స్ MIXED రెఫరెన్స్. సో ఈ మిక్స్డ్ రెఫరెన్స్ అంటే ఏంటి అని అంటే మీకు ఒక చిన్న టాస్క్ చూపిస్తా చూడండి. లెట్ మీ సే 10, 20, 30. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ 10, 20, 30. ఇప్పుడు ఇక్కడ బార్డర్స్ గీస్తున్నా టు ఎన్షూర్ దట్ వీ అండర్స్టాండ్. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 10, 20, 30, 10, 20, 30 అయితే ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మల్టిప్లికేషన్ అంటే 10 into 10 ఎంత 100, 10 into 20 ఎంత 200, 10 into 30 ఎంత 300, ఇలా 20 into 10 ఎంత 200. ఇలాగా నాకు ప్రతి సెల్లో కావాలి. కానీ ఇప్పుడు లెట్ మీ సే ఇప్పుడు నేను 10, 20, 30 రాశాను. 10, 20, 30 నుంచి 1000 దాకా ఉంటే 820 దాకా ఉంటే ఒక్కొక్క నెంబర్ మనం మల్టిప్లై చేసి అయితే రాయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో రెఫరెన్సెస్ హెల్ప్ అవుతాయి. రెఫరెన్సెస్ ఎలా హెల్ప్ అవుతాయి, ఐడియలీ 10 మనం ఫార్ములా ఇంటూ రాయాలనంటే ఇంటూ ఓకే మీ సెల్ ఇది అవుతుంది కదా. లెట్ మీ ఎక్స్పాండ్ దిస్ సో దట్ యూ కెన్ లుక్ అట్ ఇట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి B26 ఇంటూ C25. ఇక్కడ మీకు సెల్స్ హైలైట్ అవుతున్న ఆ కలర్ కోడింగ్తోనే మనం అర్థం చేసుకోవాలి. 10 into 10 అంటే 100. సో ఇక్కడ చూసారా 100 వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది,
20 × 10 కదా అవ్వాలి, మనకు 200 రావాలి, 2000 వచ్చింది. 30 × 10 ఎంత, 30 రావాలి, కానీ 60,000 వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది, ఇక్కడ మళ్ళీ మనం ఫార్ములాస్ అయితే చూద్దాం. ఓకేనా, షో ఫార్ములాస్ ప్రతిసారి ఇట్లా డబుల్ క్లిక్ చేయకుండా ఎందుకు చేస్తున్నానంటే అన్ని ఫార్ములాస్ మనం ఒకసారి చూడగలుగుతామని. సో ఫార్ములాస్కి వెళ్ళి షో ఫార్ములాస్ అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు B26 × C25 కరెక్ట్గానే అయిపోయింది. నెక్స్ట్ B27 కదా మనకి 20 ఉండే వాల్యూ, B27 × C26. C26 అంటే ఏంటి, ఈ వాల్యూ. సో ఏమవుతుంది, 20 × 100 అవుతుంది. 20 × 100 ఎంత, 2000. అది ప్రాబ్లం. సో ఐడియల్గా మనకేం కావాలి, 20 × 10 అవ్వాలి కదా. కానీ మనం డ్రాగ్ చేసేసరికి, మీకు రిలేటివ్ రెఫరెన్స్ అబ్సల్యూట్ రెఫరెన్స్ గుర్తుంది కదా, డ్రాగ్ చేసేసరికి 10 అనేది ఫిక్స్డ్గా లేదు. 100 ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, ఇది చూడండి, 20 × 100 తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 30 × 2000 తీసుకుంది. కానీ మనకు కావాల్సింది 30 × 10. అలానే నేను మాన్యువల్గా ఫార్ములా అయితే టైప్ చేయను కదా. సో అందుకని మనం ఏం చేస్తాము, ఇక్కడ C25ని లెట్ మీ సే అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ చేసేసుకుందాం, ఎంటర్. ఓకేనా, సో ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏమైంది, 10 × 10 100, 20 × 10 200, 30 × 10 300. సో ప్రతిసారి మన 10 అనే వాల్యూ ఫిక్స్డ్గా ఉంది కదా. ఇక్కడ వరకు అర్థమయ్యి ఉంటే, ఈ పార్ట్ వరకు మిక్స్డ్ రెఫరెన్స్ -ఎక్సెల్ అని అయితే కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసుంటే, ఇక్కడ వరకు అర్థమై ఉంటే. ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడే వీడియోని పాజ్ చేయండి, ఏం క్వశ్చన్స్ ఉన్నాయో అడగండి. సెల్ రెఫరెన్సెస్ అర్థం కాకుండా మనం ఫార్ములాస్లోకి, అర్థమెటిక్ ఫంక్షన్స్లోకి, లాజికల్ ఫార్ములాస్లోకి వెళ్ళినప్పుడు చాలా కష్టమవుతుంది. అందుకని నేను మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్స్ పెట్టేయండి. ఇక్కడ వరకు అర్థమై ఉంటే నేను చెప్పాను కదా, మిక్స్డ్ రెఫరెన్సెస్ ఆర్ మిక్స్డ్ -ఎక్సెల్ అని అయితే మీరు కామెంట్ పెట్టాలి. ఓకేనా, ఓకే. నా ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా రాయలేదు, ఇక్కడంతా డ్రాగ్ చేశాను. సో ఐడియల్లీ నేను ఇక్కడికి కూడా డ్రాగ్ చేసేయాలి కదా. ఇలా డ్రాగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమైందో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు కావాల్సింది 10 × 10. ఇక్కడ రైట్ సైడ్కి డ్రాగ్ చేసేసరికి ఏమైంది, ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు B26 తీసుకుంది, ఇక్కడికి వెళ్ళేసరికి C26 తీసుకుంది. ఎందుకంటే అది రిలేటివ్ రెఫరెన్స్ కదా, నేను రైట్కి డ్రాగ్ చేస్తే రైట్కి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని కూడా ఫిక్స్ చేయాలి. సో అందుకని మనం యూజ్ చేసే ఫార్ములా ఏదైతే ఉంటుందో, వీ విల్ యూజ్ మిక్స్డ్ రెఫరెన్సెస్. మిక్స్డ్ రెఫరెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మనం చూసిన ఫార్ములాలో జీకి ముందు డాలర్ పెట్టాం, 14కి ముందు కూడా డాలర్ పెట్టాం. దాని అర్థం ఏంటి, జీ సెల్ని కూడా లాక్ చేసి జీ కాలమ్ని కూడా మార్చొద్దు, 14th సెల్ని కూడా మార్చొద్దు. నేను ఎక్కడికి మూవ్ అయినా జీ మారదు, 14 మారదు, G14లో ఉండే వాల్యూతోనే డివైడ్ చేస్తానని అర్థం. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మిక్స్డ్ రెఫరెన్సెస్లో మనం చేయగలగాలి నెక్స్ట్ స్టెప్స్ అని అంటే, ఇక్కడ మనం ఏం చేసాం, అబ్సల్యూట్ రెఫరెన్స్లో $G $14 అంటే నేను ఎక్కడికి కదిలినా, ఎక్కడికి మార్చినా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రైట్ సైడ్కి మార్చినా కూడా నా రెఫరెన్స్ ఎప్పటికీ G14గానే ఉంటుంది. ఇది చూడండి డీకి మారిపోయింది, కానీ ఇదైతే ఎప్పుడు అలా ఉంటుంది. సో మనం ఫిక్స్ చేసేదాన్ని డాలర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ G14 అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి, నా కాలం జీని కూడా ఫిక్స్ చేశాను డాలర్ పెట్టి, నా రో 14ని కూడా ఫిక్స్ చేశాను. సో దాని అర్థం ఏంటంటే, మనం ఎయిదర్ రోనొక్కటేనైనా కాలంనొక్కటేనైనా రెండింటిని, అంటే రోని కాలంని ఇక్కడైతే G14 చేసామో అలా రెండింటిని ఫిక్స్ చేయకుండా ఏదైనా ఒక్కదాన్ని కూడా ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే మనం ఫిక్స్ చేయాల్సింది ఏంటి, మనకు ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నది ఇక్కడ కాలం బీలో, రో 25లో, ఇవే కదా మన ఫిక్స్డ్ వాల్యూస్. వీటిని 25 రోస్తో మల్టిప్లై చేయాలి, 25th రోలో ఉన్న వాటితో మల్టిప్లై చేయాలి. సో అందుకని నేను ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఇంటూ దిస్ వాల్యూ, దిస్ వాల్యూ ఇంటూ దిస్ వాల్యూ రాసేసాను కదా. ఇప్పుడు నాకు 100 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ డబల్ క్లిక్ చేద్దాం. నేను దీన్ని రైట్కి ట్రాక్ చేసిన, కిందకి ట్రాక్ చేసిన, నా కాలం బి అనేది కాన్స్టెంట్గా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను 10తో 10ని మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు కాలం బిలోనే ఉన్నాను. కాలం బి ఒకటే చూడండి. ఇప్పుడు నేను 20తో మల్టిప్లై చేయాలంటే అప్పుడు కూడా కాలం బితోనే మల్టిప్లై చేయాలి, 30తో మల్టిప్లై చేయాలంటే అప్పటికి కాలం బిలో మల్టిప్లై చేయాలి. కిందకు వచ్చినప్పుడు కూడా కాలం బిలోనే నా 20 30 ఉన్నాయి కదా. నేను అందుకని 26 ఫ్రీజ్ చేయట్లేదు, ఎందుకంటే 26 ఫ్రీజ్ చేస్తే కిందకు వచ్చినా 26 చూస్తాం. సో 26 ఫ్రీజ్ చేయకుండా ఇప్పుడు నేను దీన్ని కిందకి లాగాను అనుకోండి. ఇప్పుడు చూడండి బి అలానే ఉంటుంది, బి మనకి అలానే ఉంటుంది. కిందకు వచ్చేసరికి 26 27 అయింది, 28 అయింది,
థర్డ్ రోకి వచ్చేసరికి, ఎందుకంటే 28th రోలోకి డ్రాగ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం బీని అయితే ఫిక్స్ చేసాం. ఇప్పుడు నేను కిందకి వెళ్ళిన రైట్కి వెళ్ళిన నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే C×25. ఇక్కడ మనకేంటి 25th రో కాన్స్టెంట్గా ఉండాలి. సో 25 ముందు నేను డాలర్ అయితే పెట్టి ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు నేను మిగిలిన దేంట్లో ఫార్ములా రాయాల్సిన అవసరం, మిగిలినవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ రైట్కి డ్రాగ్ చేస్తున్నాను, బాటమ్కి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. 10×10 100, 10×20 200, 10×30 300, 20×10 200. ఇవన్నీ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఓకేనా? 30×30 3 3s are 9, ఇంకొక 2 zeros ఉన్నాయి. సో 2 zeros 900. సో ఇప్పుడు ఒక సింగిల్ ఫార్ములాతో ఇవన్నీ ఇప్పుడు మనం కానీ లెట్ మీ సే 10 20 30తో పాటు ఇది ఎంత పెద్ద డేటా సెట్ అని అవనివ్వండి. ఫార్ములాస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం ఎంత డేటాని మార్చినా కూడా మన ఫార్ములా విల్ స్టిల్ బీ ఏబుల్ టు అకామిడేట్ ద కరెంట్ డేటా సెట్ అనమాట. సో లెట్ మీ సే ఇంత పెద్ద డేటా సెట్ ఉంది, దీంట్లో కూడా నేను ఇలా ట్రాక్ చేసేసాను అనుకోండి, అప్పుడు కూడా మనకి ఏ ప్రాబ్లం అవ్వదు. దిస్ ఇస్ ఆల్ కరెక్ట్ అన్నట్టు. సో లెట్ us గో బ్యాక్, లుక్ ఎట్ ద ఫార్ములాస్. ఓకేనా? ఒకసారి ఫార్ములాస్ని మళ్ళీ చూద్దాం మిక్స్డ్ రెఫరెన్స్లో. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ నేను సెలెక్ట్ చేసి షో ఫార్ములాస్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం షో ఫార్ములాస్ బదులు లెట్ us యాక్చువల్లీ డబల్ క్లిక్ అండ్ సీ. ఇక్కడికి వెళ్ళినప్పుడు B26×C25, B అనేది మనకి ఫిక్స్డ్గా ఉంది, 25 అనేది మనకి ఫిక్స్డ్గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి B అనేది 26 అయింది. ఎందుకు అయింది? 26th రోలో ఉన్నాం మనము. దాని తర్వాత D25లోకి వచ్చాం. ఓకేనా? C నుంచి Dకి వచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి D మారిపోయింది. ఇక్కడ చూడండి C ఉందా, ఇక్కడ చూడండి D ఉందా. మనం C ముందు కానీ డాలర్ పెట్టుంటే, ఇక్కడ C ముందు నేను డాలర్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ Cనే తీసుకుంటుంది. సో ఆ Cని కాన్స్టెంట్ ఉంచకూడదు కాబట్టి నేను ఆ డాలర్ తీసేసాను, అప్పుడు మళ్ళీ డ్రాగ్ చేశాను. ఓకేనా? మీరు టు మేక్ ఇట్ మోర్ క్లియర్ అప్పుడు షో ఫార్ములాస్ క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు B26, B27, B28 ఇక్కడంతా మీరు ఏం చూస్తున్నారు? ప్రతిసారి ఓన్లీ రో నెంబర్సే చేంజ్ అవుతున్నాయి Bతో పాటు. ఎందుకంటే B అనేది కాన్స్టెంట్, మనకి రో 26, 27, 28లో 10, 20, 30 ఉన్నాయి కాబట్టి B మాత్రమే చేంజ్ అవుతున్నాయి. 3 రోస్లో చూడండి, Bలో 26, 27, 28 మాత్రమే మారుతున్నాయి. C దగ్గరకు చూసుకునేసరికి ప్రతిదీ డాలర్ తర్వాత 25 C పక్కన చూడండి, $25, $25. కానీ అక్కడ మారింది ఏంటి? CDE. మనం C కాలంలో ఉన్నప్పుడు C, D కాలంలో ఉన్నప్పుడు D, E కాలంలో ఉన్నప్పుడు E కదా. ఇప్పుడు B26ని చేసాం కదా. ఇక్కడ మనం ఏం చేసాం? B అంటే ఏంటి? మన కాలం. ఇది మన కాలం ఫిక్స్డ్ రెఫరెన్స్. ఎక్కడైతే మనం నంబర్ని ఫిక్స్ చేసాం, మన నంబర్ ఏంటి? మన రో. అది మన రో ఫిక్స్డ్ రెఫరెన్స్. ఓకేనా? సో కన్సిడరింగ్ దట్ యూ అండర్స్టూడ్, let us move to our learning lessons. ఓకేనా? ఈ లెర్నింగ్ లెసన్స్లో అగైన్ మొత్తం ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని ఒక ఓవర్ వ్యూ అనమాట. ఏంటి రిలేటివ్ అని అంటే ఒక సెల్ A1 + B1 అని తీసుకోవడం. అబ్సల్యూట్ అని అంటే రెండిటికి, కాలంకి రోకి రెండిటికి డాలర్ పెట్టడం. ఈ ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, ఇక్కడ మార్క్స్ × 100 చేసినప్పుడు అది మన అబ్సల్యూట్ రెఫరెన్స్. నెక్స్ట్ మిక్స్డ్ రెఫరెన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒకటి కాలం ఫిక్స్డ్ ఉండొచ్చు, ఒకటి రో ఫిక్స్డ్ ఉండొచ్చు. కాలం ఫిక్స్డ్ అంటే డాలర్ ఎక్కడైతే వస్తుందో, దేని ముందైతే వస్తుందో అది మనకి ఫిక్స్ అయినట్టు. సో ఏ ముందు డాలర్ వస్తుంది కాబట్టి ఏ అంటే ఏంటి? మన కాలం ఫిక్స్ అయింది. సో దట్ ఈస్ కాలం ఫిక్స్డ్. దాని తర్వాత ఇక్కడ 1 ముందు డాలర్ వస్తుంది అంటే మనకేమైంది? మన రో ఫిక్స్ అయిపోయింది. సో దట్ ఈస్ మన మిక్స్డ్ రెఫరెన్స్ విత్ రో ఫిక్స్డ్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి అండ్ మనం ఎగ్జాంపుల్స్ లైవ్గా ప్రాక్టికల్గా అయితే చేసి చూసాం. ఓకేనా? సో ఇక్కడ థియరటికల్ ఎక్స్ప్లెనేషన్ మనం డ్రాగ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ $A, $1 డ్రాగ్ చేసినప్పుడు నెయిదర్ రో నార్ కాలం చేంజెస్, ఆల్వేస్ పాయింట్స్ టు A1 నో మ్యాటర్ వేర్ యూ డ్రాగ్. ఇది మీరు ఇక్కడ ఇందాక చూసారు కదా, ఇక్కడ నేను ఎక్కడికి డ్రాగ్ చేసినా కూడా చూడండి, ఎక్కడికి డ్రాగ్ చేసినా కూడా G14 విల్ రిమైన్ G14, అది మారదు. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ హియర్, నెయిదర్ రో నార్ కాలం. A1 అంటే A1లోనే ఉంటుంది, దాని ఆ రెండింటికి ముందు నేను డాలర్ సైన్ పెడితే అని అర్థం. సో దట్ ఈస్ ద 4 types ఆఫ్ రెఫరెన్స్. ఏంటేంటి? రిలేటివ్, అబ్సల్యూట్, మిక్స్డ్. మిక్స్డ్లో కాలం ఫిక్స్డ్, రో ఫిక్స్డ్. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే, లెట్ మీ సే నేను ఇక్కడ ఉన్నాను కదా, ఆర్ ప్రాబబ్లీ ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు G14 దగ్గర ఉన్నాను అక్క. సో నేను ప్రస్తుతానికి ఒకదానికి డాలర్ పెట్టుకుంటూ వెళ్ళాలా అంటే లేదు. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఫంక్షన్ క్లిక్ చేసి
F4 మీద క్లిక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఫంక్షన్ కీని అలానే పట్టుకోండాలి. మీ కంట్రోల్ పక్కన ఉండే FN కీని అలానే క్లిక్ చేసి ఉండి F4 క్లిక్ చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే ఇది అబ్సల్యూట్ రెఫరెన్స్, ఇది మన రో ఫిక్స్డ్ మిక్స్డ్ రెఫరెన్స్, ఇది మన కాలమ్ ఫిక్స్డ్ మిక్స్డ్ రెఫరెన్స్, ఇది మన రిలేటివ్ రెఫరెన్స్. అంటే దేనికి లేదు, నేను డ్రాగ్ చేసే కొద్దీ G కూడా మారుతుంది, 14 కూడా మారుతుంది. లెఫ్ట్కి కానీ డ్రాగ్ చేస్తే F14 అవ్వచ్చు, రైట్కి డ్రాగ్ చేస్తే H14 అవ్వచ్చు. సో F4 క్లిక్ చేసేటప్పుడు యూ కెన్ లుక్ అట్ ఇట్ షఫ్లింగ్ బిట్వీన్ ద 4 types of references. సో అది మనకి షార్ట్ కట్ అనమాట. రాదర్ దాన్ యాడింగ్ మాన్యువలీ డాలర్స్ ఒక్కొక్క లెటర్ ముందు యాడ్ చేసుకోవడం కన్నా ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇక్కడ చూడండి, నేను ఫంక్షన్ క్లిక్ చేసి B ముందు మనకు డాలర్ కావాలి కదా, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు రెండింటికి ఉంది, ఇప్పుడు 26కి ఉంది, కానీ B ముందు డాలర్ కావాలి. సో అక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తాను. సో అలాగా యూ యూజ్ ద ఫంక్షన్ కీ అండ్ F4 కొంతమందికి జస్ట్ F4 అయితే వర్క్ అవుతుంది, క్లిక్ చేస్తే అయితే వర్క్ అవుతుంది. సో A1లో ఉన్నది F4 ఆర్ ఫంక్షన్ F4 క్లిక్ చేస్తూ ఉండగా ఈ 4 వాల్యూస్ అయితే సైకిల్ అవుతూ ఉంటాయి, మూవ్ అవుతూనే ఉంటాయి. నువ్వు 10 times 20 times అవుతూనే ఉంటాయి, చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో ఇనిషియల్గా నువ్వు ఒక సెల్ని రెఫర్ చేసినప్పుడు అది A1 అనే ఉంటుంది. F4ని ఒక్కసారి F4 వన్స్ క్లిక్ చేసినప్పుడు అది $A$1గా మారుతుంది. దీని అర్థం ఏంటి? A1గా ఉన్నప్పుడు నేను డ్రాగ్ చేస్తే రో మారుతుంది, కాలం మారుతుంది. ఇది మనం చూసాం కదా, ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ C3 - D3 ఉంది. నేను నెక్స్ట్ ఇక్కడ ఒకసారి షో ఫార్ములాస్ క్లిక్ చేసేస్తా చూడండి, ఇక్కడ C3 - D3 ఉంది. నేను డ్రాగ్ చేసినప్పుడు C4 అయిపోయింది, D4 అయిపోయింది, నెక్స్ట్ C5 అయిపోయింది, D5 అయిపోయింది. ఓకేనా? సో అలాగా రోస్ మారుతాయా? ఎస్. కాలమ్స్ చేంజ్ అవుతాయా? ఎస్. సో అది మన రిలేటివ్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అని అంటే, అక్క ఇక్కడ 3, 4, 5, 6 నంబర్స్ మాత్రమే మారాయి కదా, C అనేది D అనేది కాన్స్టెంట్గానే ఉన్నాయి కదా అని అంటే, రిలేటివ్ రెఫరెన్స్ యొక్క అర్థం ఇక్కడ మనకి CD రెఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఇలాగా. లేదు అని అంటే నేను రెవెన్యూ కాస్ట్ని ఇలా తీసుకున్నాను అనుకోండి, రెవెన్యూ కాస్ట్, రెవెన్యూ నాది 100 రూపీస్, కాస్ట్ నాది 50 రూపీస్, రెవెన్యూ నాది 300 రూపీస్, కాస్ట్ నాది 20 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 50. ఓకేనా? దీన్ని రైట్ సైడ్ కూడా డ్రాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు షో ఫార్ములాస్ తీసేద్దాం. ఇక్కడ నేను బార్డర్స్ అయితే పెట్టేస్తాను ఫర్ ఈజీ విజిబిలిటీ, ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ అయితే వచ్చేసింది కదా. సో ఈ ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో దాని దగ్గర ఒకసారి ఫార్ములాస్ చూద్దాము. లెట్ మీ క్లిక్ ఆన్ ఫార్ములాస్, షో ఫార్ములా. ఇప్పుడు H3 - H4, I3 - I4. ఇప్పుడు చూసారా 3, 4 అయితే మారింది, H అలానే కాన్స్టెంట్గా ఉంది కదా, I అలానే కాన్స్టెంట్గా ఉంది. సో నేను రో మార్చే కొద్దీ, కాలం మార్చే కొద్దీ నా నంబర్స్ మారచ్చు. ఇక్కడ నేను H అనే కాలంలోనే నా రెవెన్యూ అండ్ కాస్ట్ ఉన్నాయి, అందుకని H మైనస్ ఇది అవుతుంది. సో ఇక్కడ చూడండి, H సేమ్ అయిపోయింది కదా, H - H3 - H4. సో ఇలా మన రోస్ కాలమ్స్ ఏంటి అని అంటే, నేను ఎలా అయితే డ్రాగ్ చేస్తానో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దెన్ వీ కాల్ ఇట్ ఎ రిలేటివ్ రెఫరెన్స్. సో ఇక్కడ రో చేంజ్ అవ్వచ్చు, కాలం చేంజ్ అవ్వచ్చు. దాని తర్వాత F4ని వన్స్ క్లిక్ చేసిన తర్వాత $A$1. ఇక్కడ ఏమవుతుంది, అది అబ్సల్యూట్గా ఫిక్స్ అయిపోతుంది, రో చేంజ్ అవ్వదు, కాలం చేంజ్ అవ్వదు, ఇది ఫుల్లీ అబ్సల్యూట్. ఇది మన అబ్సల్యూట్ రెఫరెన్స్. ఇప్పుడు $A$1 అని రాసామనుకోండి, డాలర్ దేని ముందు ఉంది, 1 ముందు ఉంది, అంటే ఏం ఫిక్స్ అయింది, రో ఫిక్స్ అయింది. సో మన రో ఫిక్స్ అయిందంటే రో చేంజెస్ ఏంటి, రో చేంజెస్ అవ్వవు. సో రో చేంజెస్ నో, కాలం చేంజెస్ ఎస్, ఎందుకంటే ఏ ముందు డాలర్ లేదు, ఏ అనేది మన కాలం. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి, $A1. సో ఇప్పుడు ఫిక్స్ అయింది ఏంటి, మన ఏ అంటే ఏంటి, కాలం. సో కాలం చేంజ్ అవుతా, కాలం చేంజ్ అవ్వదు, సో కాలం చేంజెస్ నో. సో ఇప్పుడు 4th టైం మళ్ళీ క్లిక్ చేసేసరికి మళ్ళీ డాలర్స్ అన్ని పోయి ఫస్ట్ వచ్చిన వాల్యూ మనకి మళ్ళీ వస్తుంది. ఇక్కడ కూడా రో చేంజ్, కాలం చేంజ్ రెండు పాసిబుల్. సో ఈ సైక్లింగ్ ప్రాసెస్ ఏదైతే అవుతుందో మనం F4 క్లిక్ చేస్తున్నప్పుడు, ఆ ప్రతి సైక్లింగ్ ప్రాసెస్లో A1 నుంచి A1కి వచ్చే ప్రాసెస్లో రో చేంజెస్, కాలం చేంజెస్ ఎలా ఉంటాయని ఇక్కడ చూసాం. ఇందాక మనం మల్టిప్లికేషన్ టేబుల్ చేసాం కదా, ఇక్కడ 1 to 7 మల్టిప్లై చేయాలి. ఒకసారి అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ ట్రై చేయండి, బట్ ట్రై చేయకముందు
హోంవర్క్ యాక్టివిటీస్ లైవ్ క్లాస్లో నేను చెప్పే ఎగ్జాంపుల్ ట్రై చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఎందుకు అనంటే మీరు ఈ ఆర్డర్లో వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీరు రిలేటివ్ రెఫరెన్స్ నేర్చుకోవాలి, తర్వాత అబ్సల్యూట్ రెఫరెన్స్ నేర్చుకుంటారు, లాస్ట్లో మిక్స్డ్ రెఫరెన్స్ నేర్చుకుంటే మీకు కాన్సెప్ట్ స్ట్రాంగ్గా కూర్చుంటాయి. రాదర్ దెన్ స్టార్టింగే మనం మిక్స్డ్ రెఫరెన్స్ నేర్చుకుంటే ఆర్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తే కొంచెం కాంప్లికేటెడ్ అయితే పక్కా అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు లెర్న్. ఓకేనా? ఇక్కడ మీకు హింట్ కూడా ఉంటుంది జస్ట్ ఫర్ యూ టు రెఫర్ టు ఇట్. సో ఇప్పుడు లెట్ మీ సే నేను ఇంకొక షీట్ క్రియేట్, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ రెవెన్యూ ఉంది కదా. లెట్ మీ సే ఈ స్టోర్ యొక్క రెవెన్యూ ఇది జాన్కి అనుకుందాం. ఓకేనా? స్టోర్ యొక్క ప్రాఫిట్ ఇక్కడ జాన్కి. నేను ఇప్పుడు ఇంకొక షీట్ క్రియేట్ చేస్తున్నాను ఇంకొక షీట్ క్రియేట్ చేస్తున్నా. ఈ షీట్ పేరు షీట్ 2 అనే ఉండిద్దాము. ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేసి దీన్ని నేను ఫెబ్ అని అంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను దీన్ని ఫెబ్ అని అంటున్నాను. సో లెట్ మీ సే ఇవి నా కాస్ట్స్ ఫర్ ఫిబ్రవరి మంత్ అని అనుకుందాం. మిగిలినవి అసలు ఏబిసిడి వరకే ఉంచి మిగిలినవి 2 దగ్గరలో తీసేస్తున్నాను నేను. ఓకేనా? మిగిలినవి ఇక్కడ కూడా తీసేస్తున్నాను. సో నా దగ్గర 3 స్టోర్స్ ఉన్నాయి, ఏబిసి స్టోర్స్. ఓకేనా? ఐఎమ్ జస్ట్ యాడింగ్ బ్లాంక్ స్పేస్ క్లియర్గా ఉండడానికి. సో ఇప్పుడు నేను ఫిబ్రవరి కొంచెం నంబర్స్ మారుస్తాను. ఓకేనా? సో ఫిబ్రవరిలో ఐఎమ్ చేంజింగ్ నంబర్స్, కాస్ట్ మేబీ అంతే ఉంచుదాం. ఓకేనా? సో ఇది మన ప్రాఫిట్. సో ఇక్కడ మన ఫెబ్ మంత్ యొక్క షీట్ ఉంది, ఇక్కడ మన జాన్ మంత్ యొక్క షీట్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? ఏమని క్వశ్చన్ అడగచ్చు? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ స్టోర్ బి ఇన్ జాన్ అండ్ ఫెబ్? ఓకేనా? జాన్ అండ్ ఫెబ్లో స్టోర్ బీకి మాత్రమే అయిన ఖర్చు ఏంటి అని అడుగుతున్నాను. సో స్టోర్ బీకి అయిన కాస్ట్, ఇది మాన్యువల్గా చెప్పాలంటే ఎట్లా, స్టోర్ బీ కాస్ట్ ఎంత 200, షీట్ 2లో స్టోర్ బీ కాస్ట్ ఎంత 33. సో 200 + 33 ఆన్సర్ ఎంత మనకి 233. ఇది నేను టైప్ చేసి రాశాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూ కావాలి, ఇది క్వశ్చన్. ఓకేనా? దీని కింద మనకి ఆన్సర్ కావాలి. ఆన్సర్ కావాలంటే మనం ఫార్ములా వాడాలి, కానీ సేమ్ షీట్లో మనం ఫార్ములా రాసాం, కానీ మనకు కావాల్సిన వాల్యూ ఇంకొక షీట్లో ఉంటే ఎలాగా? ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసేస్తాం. ఫస్ట్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు అది కూడా యాడ్ అవ్వాలి కదా. 200 + కాస్ట్ మొత్తం ఎంత, ఈ నెల అయిన ఖర్చు, నెక్స్ట్ నెల అయిన ఖర్చు, రెండింటిని యాడ్ చేస్తున్నాను నేను. సో D4 ప్లస్ అని క్లిక్ చేసింది. ఇంక ఎస్కేప్ ఏం క్లిక్ చేయొద్దు, డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, అలానే షీట్ 2లోకి వెళ్దాం. ఇక్కడ చూసారా, షీట్ 2లోకి వెళ్ళగానే షీట్ 2 ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే వచ్చేసింది. అంటే ఎక్సెల్ ఇస్ అండర్స్టాండింగ్ దట్ మనం షీట్ 2లో ఏదో వాల్యూని రెఫరెన్స్ చేయబోతున్నాము అని. సో ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, షీట్ 2లో మళ్ళీ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే చాలు. మనకి సెల్ ఏంటి, D5. సో నేను D5 క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఆటోమేటిక్గా D5 వచ్చింది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ క్లిక్ ఎంటర్. ఓకేనా? 1 సెకండ్. D4 ప్లస్ పెట్టాను. లెట్స్ డూ ఇట్ అగైన్. ఓకే, షో ఫార్ములాస్లో ఉందా? ఓకే, ఐ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. 1 సెకండ్ నాన్న. ఫార్ములాస్, ఓకే, షో ఫార్ములాస్ లేదు. ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ షీట్ 2 33 ఎంటర్. సో ఇప్పుడు చూసారా, మనకి ఇది వచ్చేసింది. కొన్నిసార్లు మనం ఒక దగ్గర, అంటే ఇందాక ఏమైంది, నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఏదో ఎర్రర్ వచ్చింది కదా. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తూ ఇలా చెప్తూ ఉండడంలో మేబీ ఏదైనా డిలీట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఒక ఎక్స్ట్రా స్పేస్ కానీ ఏదైనా కీబోర్డ్లో మౌస్లో యాడ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఎక్స్ట్రా ప్లేస్లో క్లిక్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తూ ఉన్నాను అనుకోండి, ఇలా టైప్ చేస్తూ ఇక్కడ క్లిక్ చేశారంటే ఆ సెల్ వచ్చేస్తుంది కదా. సో అలాంటి మిస్టేక్స్ అయితే జరుగుండొచ్చు. సో జస్ట్ బీ కేర్ఫుల్. మీకు కూడా అలాంటి ఇష్యూ ఏదైనా అయితే ఆ ఫార్మాట్ డిలీట్ చేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి రాయండి. యూ స్లోలీ గెట్ ఎ హ్యాంగ్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు నాకు స్టోర్ సి యొక్క రెవెన్యూ ఫర్ బోత్ జనవరి ఫిబ్రవరి కావాలంటే ఏం చేయాలి, క్వశ్చన్ రాయట్లేదు బట్ ఆన్సర్. సో స్టోర్ సి యొక్క రెవెన్యూ ప్లస్ షీట్ 2లోకి వెళ్తారని పైన చూడండి మారిపోయింది. స్టోర్ సి యొక్క రెవెన్యూ ఎంటర్. ఇక్కడ చూసారా 1396. ఇలాగా 2 షీట్స్ నుంచి కూడా, డిఫరెంట్ వర్క్ బుక్స్ నుంచి కూడా మనం వాల్యూని అయితే తీసుకొని రావచ్చు అనమాట. సో
టువర్డ్స్ ది ఎండ్ ఈ సెక్షన్ 5లో నేను ఏమేమి చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు లెట్ మీ సే ఇక్కడ నేను మళ్ళీ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ లెట్ మీ సే ఇక్కడెక్కడో దూరంగా ఎంటర్ చేసిన ఏంటి, రవి, సీత, గీత వీళ్ళకి మార్క్స్ వచ్చాయి. వాళ్ళ మార్క్స్ ఏంటి 30, 40, 50 వచ్చాయి. ఇప్పుడు నేను పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 30 డివైడెడ్ బై 100 ఇలా చేయాలనుకోవట్లేదు. ఐ నీడ్ టు రెఫరెన్స్ టు ఎ సెల్. ఎందుకంటే నా టోటల్ మార్క్స్ కానీ 100 నుంచి 500 అయిపోతే మళ్ళీ డైనమిక్గా మారుతుంది కదా. సో ప్రతిసారి నేను ఇలా లెఫ్ట్కి వచ్చి ఇక్కడ 100ని సెలెక్ట్ చేసుకోవాలా అంటే ఆన్సర్ ఇస్ నో. సో నేనేం చేయొచ్చు అని అంటే, మీకు గుర్తుందా ఇట్లా ఒక సెల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెల్ ఏంటి మన G20 కదా. సో G20లో ఉన్నదాన్ని నేను ఎలా రెఫరెన్స్ చేసుకుంటాను, ఇక్కడ G20 అని వచ్చేసింది కదా, ఇది నేమ్ బాక్స్. సో ఈ నేమ్కి నేను ఏమని పేరు ఇస్తున్నానంటే TM అని ఇచ్చి ఎంటర్ కొడుతున్నా. సో TM అంటే టోటల్ మార్క్స్. సో నేను ఎప్పుడన్నా ఈ సెల్ మీదకి వెళ్తే ఇక్కడ చూడండి TM అనేది ఆటోమేటిక్ వచ్చేసింది కదా. సో మన నేమ్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఎక్కడ ఆ వాల్యూని వాడాలనుకున్నా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై, నేను 100 వెళ్ళి అక్కడ పట్టుకోవాలి కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసి G20 దగ్గర టచ్ చేయాలి. ఇన్స్టెడ్ నేను ఏం చేస్తాను అని అంటే ఇక్కడ TM అని అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనం రెఫర్ చేసిన పేరు ఏదైతే ఉందో, ఇంకా జూమ్ చేస్తాను ఆగండి, జస్ట్ టు ఎన్షూర్ దట్ యూర్ ఏబుల్ టు సీ ఇట్ క్లియర్లీ. సో బార్డర్స్ యాడ్ చేస్తున్నాను, అదర్వైజ్ ఇట్ లుక్స్ వెరీ బ్లాండ్. సో ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై TM టోటల్ మార్క్స్. ఇప్పుడు చూసారా ఈ సింబల్ వచ్చేసింది, విచ్ మీన్స్ ఎక్సెల్కి తెలుసు అది ఎక్కడుంది అని. సో నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 0.3 వచ్చింది, కానీ 30% రావాలి కదా అక్క అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, ఇట్ విల్ బికమ్ 30%. ఇప్పుడు ద సేమ్ థింగ్, ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఒక రెఫరెన్స్డ్ సెల్, ఒక వాల్యూని నేను TMని ఎలా తీసుకుంటున్నాను అనేది అయితే మనకి అర్థమవుతుంది. రాదర్ దెన్ ఒక ఏదో షీట్లో పెట్టామనుకోండి మనం ఒక వాల్యూని, ఒక కాన్స్టెంట్ వాల్యూ పై వాల్యూని 3.141434 ఇలా పెట్టేసి ఒక దగ్గర పెట్టాము. ప్రతి షీట్లో మనం దాన్ని వాడాలంటే ప్రతి షీట్లో వెనక్కి వెళ్ళి ఆ సెల్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సెల్లో ఉన్న నేమ్ని క్లిక్ చేస్తే చాలు, ఓకేనా. ఆ సెల్లో ఉన్న పేరు టైప్ చేస్తే చాలు. అండ్ ఫస్ట్లీ రిమెంబర్ దట్ యూ నీడ్ టు నేమ్ దట్ సెల్, ఓకే. సో అది మన నేమ్ రేంజెస్ అనమాట, నేమ్డ్ రేంజెస్. సో నౌ లెట్ us మూవ్ టు ద లైవ్ ఎక్సర్సైజ్. లైవ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ మనం డేటా సెట్ని అయితే అర్థం చేసుకుందాం. సో ఎల్లో ఉన్నది ఏదైతే ఉందో ఇది డేటా మీకు ఆల్రెడీ నేను ఇచ్చేసింది. బ్లూ ఎక్కడైతే ఉందో అది మనం ఫార్ములాస్ ప్రతిదానికి రాయాలి. గ్రీన్ అనేది మనకు ఉండే అవుట్కమ్, అంటే ఇక్కడున్న అవుట్కమ్కి నేను డేటా అయితే మొత్తం తీసేసి మళ్ళీ స్క్రాచ్ అని చెప్తున్నాను. బట్ గ్రీన్ అనేది ఏంటంటే ఆ బిజినెస్ యొక్క అవుట్కమ్ అనమాట. సో ఇప్పుడు గ్రాస్ రెవెన్యూ, డిస్కౌంట్ అమౌంట్, నెట్ రెవెన్యూ, GST, ఫైనల్ అమౌంట్, ఇలా ఈ డీటెయిల్స్ అయితే నేను ఫిల్ చేయాలి ఇక్కడున్న డేటాతో మాత్రమే. సో ఇక్కడున్న ఈవెన్ బిఫోర్ ప్రొసీడింగ్ టు రైట్ మై ఫస్ట్ ఫార్ములా నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ అసలు ప్రోడక్ట్ అసలు ఏమున్నాయి, నా డేటా సెట్ అంటే ఏంటి, ఏమి ఇచ్చారు నాకు డేటాలో, ఇదైతే నేను ఫస్ట్ చూసుకుంటాను అనమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్స్ అంటే బాస్మతి రైస్, సన్ఫ్లవర్, ఆటా, తూర్ దాల్, షుగర్, డిటర్జెంట్, షాంపూ, టూత్పేస్ట్, హ్యాండ్ వాష్ అండ్ బిస్కెట్స్ ఉన్నాయి. యూనిట్ సోల్డ్ అంటే బాస్మతి రైస్ 5 kgs ప్యాకెట్ నేను ఎన్ని అమ్మాను, 180 ప్యాకెట్స్ అమ్మాను, అది యూనిట్స్ సోల్డ్. ఈ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి, సో దట్ రేపు మీరు సొంత డేటా సెట్ క్రియేట్ చేసుకుంటున్నా, లేకపోతే మీరు చేసే ప్రాజెక్ట్లో ఇలాంటివి వచ్చినా కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. యూనిట్ సోల్డ్ అంటే ఎన్ని యూనిట్స్ అమ్మాం, ఇలా 5 kg బస్తాలు ఎన్ని అమ్మాం, 180 అమ్మాం. సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ అలాంటి ప్యాకెట్స్ ఎన్ని అమ్మాం, 95 అమ్మాం. ఆటా 10 kg బస్తాలు ఎన్ని అమ్మాం, 210 అమ్మాం. సో ఇలా యూనిట్ సోల్డ్ అయితే మన దగ్గర ఉంది. దాని తర్వాత యూనిట్ ప్రైస్ అంటే ఇక్కడ 180 అమ్మాం కదా, దాంట్లో ఒక్క యూనిట్కి ప్రైస్ 320, ఓకేనా. ఇక్కడ 95 అమ్మాం కదా, అట్లా ఒక్క సన్ఫ్లవర్ ఆయిల్ ప్రైస్ 145. ఇక్కడ ఆటా 10 kgs అమ్మాం కదా, 10 kgsవి 210 ప్యాకెట్స్ అమ్మాం కదా, 210 బస్తాలు అమ్మాం, దాంట్లో ఒక్క బస్తా కాస్ట్ 280 రూపీస్. ఇప్పుడు గ్రాస్ రెవెన్యూ అని అడిగారు. గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటి, మనకి టోటల్ వచ్చింది. ఇప్పుడు మనకు ఆ బస్తా ఖర్చు ఉంటుంది కదా ఎంతో, అది పక్కన పెట్టదు, అవంతా అవసరం లేదు మనకి. మనకేం కావాలి, మనం ఎన్ని అమ్మాము, ఒక్కొక్క దాని ఖరీదు ఎంత, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన రెవెన్యూ అయితే మనకు వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఈ సెల్ మీద క్లిక్ చేస్తాను, ఇంటూ పెడతాను, దాని తర్వాత ఈ సెల్ మీద క్లిక్ చేసి ఎంటర్ కొడతాను.
ఇప్పుడు నేను కానీ ఇక్కడంతా డ్రాగ్ చేశాను అనుకుందాం. ఇక్కడంతా డ్రాగ్ చేయడం అని అంటే ఏంటి, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్కి ఫిల్ చేసేటప్పుడు 95 × 145 అవ్వాలి, ఆటాక్ చేసేటప్పుడు 210 × 280 అయితే మనకి అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఇప్పుడు డబుల్ క్లిక్ ఆన్ ది సెల్స్ టు వెరిఫై. ఇప్పుడు చూడండి 95 × 145 కరెక్ట్, ఇక్కడ చూడండి 210 × 280 కరెక్ట్. ఇలాగా మన రిలేటివ్ రెఫరెన్స్ అయితే వాడాం కదా. డిస్కౌంట్ అమౌంట్, ఇప్పుడు డిస్కౌంట్ మనం ఎంత ఇచ్చాము అని అంటే మన గ్రాస్ రెవెన్యూ ఇది కదా. సో గ్రాస్ రెవెన్యూలో 5% మనం తగ్గించాం. సో ఈజ్ ఈక్వల్ టు, అసలు గ్రాస్ రెవెన్యూలో 5% అంటే ఎంత, 57,000 మీద పెట్టుకొని ఇంటూ 5% నేను పెట్టాను అనుకోండి. సో 2,880 ఇది మనం ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్. ఇదే కానీ నేను కింద డ్రాగ్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి 13,775లో 3% 413.25. ఒకవేళ నేను దీన్ని 100% డిస్కౌంట్ చేశాను అనుకుందాం. 100% డిస్కౌంట్ చేస్తే మనం ఇచ్చిన డిస్కౌంట్ అమౌంట్ ఎంత, మనకి ఎంతైతే డబ్బులు వచ్చాయో మొత్తం డిస్కౌంట్ ఇచ్చేసాం, ఎందుకంటే 100% డిస్కౌంట్ కదా. సో ఇక్కడ ఒకవేళ 1% డిస్కౌంట్ రాశాను అనుకోండి, 1% అంటే 137.75. ఇలాగా మనము ఎంత డిస్కౌంట్ అమౌంట్ ఇచ్చామో ఇక్కడ రాసేసాం. ఓకేనా. సో ఇప్పుడు మన డిస్కౌంట్ అమౌంట్ అయితే సార్టెడ్. ఇక్కడ కూడా మనం ఏం వాడాం, రిలేటివ్ రెఫరెన్స్ వాడాం. ఇక్కడ చూడండి ఇవన్నీ నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఫార్ములాస్లోకి వెళ్ళి షో ఫార్ములాస్ క్లిక్ చేస్తున్నాను. చేసినప్పుడు వాట్ యుల్ సీ ఇస్ B7 C7, B8 C8, B9 C9, B10 C10, B11 C11. డిస్కౌంట్ అమౌంట్లో కూడా E7 D7, E8 D8, E9 D9. ఇలాగా ప్రతిదీ మన రిలేటివ్ రెఫరెన్స్ మారుతూనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన నెట్ రెవెన్యూ కావాలి. నెట్ రెవెన్యూ అని అంటే ఇక్కడ మనకి కాస్ట్ ఇవంతా లేదు. సో ప్రస్తుతానికి ఏంటి నెట్ రెవెన్యూ అంటే మన వచ్చిన గ్రాస్ రెవెన్యూ, మనకు వచ్చిన టోటల్ ఏదైతే డబ్బులు ఉన్నాయో మైనస్ మన ఇచ్చేసిన డిస్కౌంట్ ఉంది కదా, తీసేయాలి కదా, అదే కదా మనకు వచ్చింది. సో ఈజ్ ఈక్వల్ టు 57,600 మైనస్ E7 మైనస్ F7. ఎంటర్ క్లిక్ చేస్తాము, దీన్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసేస్తాము. ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, మన నెట్ రెవెన్యూ. అగైన్ ఇవంతా కూడా నేను ఫిల్ చేయకుండా వాడేస్తున్నాను. అండ్ అట్ వన్ ఇన్స్టెన్స్ మీరు అక్క ఇట్లా ప్రతిదీ ఎన్ని ఉంటే అన్నిటికీ డ్రాగ్ చేయాలా అంటే నో, నాట్ నెసరీ మీరు డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చాలా షార్ట్ కట్స్ వాడచ్చు, షార్ట్ కట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ మీద అగ్రీ అవ్వండి. ఎందుకంటే షార్ట్ కట్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసాము అని అంటే షార్ట్ కట్స్ అనేది మనకి ఎలా రావాలి అంటే మనం అలవాటు చేసుకొని వాడుతూ అలవాటు అయిపోవాలి. కానీ షార్ట్ కట్స్ మాత్రమే నేను నేర్చుకుంటాను కూర్చొని బట్టి కొడితే అయితే కష్టం. ఇప్పుడు నేను వాడే షార్ట్ కట్స్ నాకు ఆల్రెడీ, ఇప్పుడు మన మమ్మీ వంట చేసేటప్పుడు మమ్మీకి చేయి తిరిగిపోయింది వంట అంటారు కదా. సో పసుపు వేయడం, కారం వేయడం, ఇవన్నీ మన మమ్మీ ఒక్కొక్క కప్పు మెజర్ చేసుకొని వేయకపోవచ్చు, ఎందుకంటే ఇయర్స్గా వాళ్ళు కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలానే షార్ట్ కట్స్ని సపరేట్ లెర్నింగ్ మెథడ్ లాగా అయితే నేర్చుకోవద్దు. ఒక 2 షార్ట్ కట్స్ పర్ డే, ఈరోజు నేను చేసే ప్రతి దాంట్లో ఆ షార్ట్ కట్స్ వాడి చేస్తాను అని అనుకొని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ చూడండి. మీకు అవసరం ఉన్నప్పుడు తెలియకుండా చేయగలిగిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను షార్ట్ కట్స్ తర్వాత ఇస్తాను, బట్ ఫర్ రైట్ నౌ యూ కెన్ ఆల్సో డబల్ క్లిక్. ఇలా డబల్ క్లిక్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఎక్కడి వరకు అయితే డేటా కావాలో అక్కడి వరకు అయితే మనకు వచ్చేసింది. ఇది మీరు సొంతంగా, నేను మీకు ఓవర్వ్యూలో చెప్పేటప్పుడు ఈ డేటా సెట్స్ అంతా మనం సొంతంగా క్రియేట్ చేసుకున్నాం కదా. సో అలా మైండ్లో సొంతంగా డేటా సెట్ ఆలోచించుకొని కూడా యూ కెన్ ట్రై దీస్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. బట్ లైవ్ క్లాస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ వినిన తర్వాత గో బ్యాక్ టు యువర్ ఎక్సెల్, గో బ్యాక్ టు యువర్ గూగుల్ షీట్స్, మీ సొంత డేటా ఒకటి తీసుకోండి, దాన్ని ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద GST 18% ఉంటుంది. ఇప్పుడు GST 18% డిస్కౌంట్ అమౌంట్ మీద అయితే పడుతుంది, డిస్కౌంట్ తీసేయంగా మిగిలిన అమౌంట్ మీద పడుతుంది. సో ఇప్పుడు నెట్ రెవెన్యూ ఇంటూ 18% చేయాలి. సో నాకు బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటూ 18%. ఇక్కడికి నా GST అమౌంట్ 18% ఎంతో వచ్చేసింది. కానీ లెట్ మీ సే రేపు ఇంకొకరు ఎవరో వచ్చి గొడవ పెట్టుకొని మీ గూడ్స్కి ఇట్లా 18% అవ్వదు, మీ గూడ్స్కి 5%, 10% అవుతుంది, GST స్లాబ్స్ ఆర్ రేట్స్ మారిపోయాయి అని చెప్పారనుకోండి. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ 18% ఎత్తుకొని ఆ 18%ని 5% చేసుకోవాలి కదా. ఇన్స్టెంట్ నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇక్కడ టువర్డ్స్ ద రైట్ కార్నర్ ఆఫ్ అవర్ షీట్ అనుకుందాం, ఆర్ ప్రాబబ్లీ ఇక్కడ యాక్చువల్గా హిడెన్ ఉంది, దాన్ని నేను ఇక్కడ అన్హైడ్ అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు డేటా చూడండి. ఓకే, యాక్చువల్గా లేదు. సో లెట్ us క్రియేట్ వన్. ఓకేనా. సో ఇక్కడ నేను GST మనది ఎంత, 18%.
ఇక్కడ 18%తో ప్రతిసారి రాదర్ దెన్ టైపింగ్ ఇట్ హియర్ నేను అక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇంటూ 18%. సో ఇలా అన్నా చేసుకోవచ్చు. లేదనంటే ఈ సెల్కి వాల్యూ పేరు నేను హోమ్లోకి వెళ్ళి ఇక్కడ జిఎస్టీ అని కూడా ఇవ్వచ్చు. డ్రాగ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి G7 ఇంటూ N2 నేను ఇప్పుడు ఇలా డ్రాగ్ చేస్తే వర్క్ అవుతుందా? మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, వర్క్ అవ్వదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేసుకొని చూస్తే చూడండి 13,754 ఇంటూ ఏదో బ్లాంక్ సెల్ తీసుకుంది ఇంటూ 0 కాబట్టి జీరోనే వాల్యూ వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, N2ని సెలెక్ట్ చేసుకొని F4 అనే బటన్ అయితే క్లిక్ చేసి ఎంటర్ చేసేయడం అండ్ ఇక్కడ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసేయడం. సో మీరు ఏ సెల్ మీద డబుల్ క్లిక్ చేసినా ఇప్పుడు చూడండి 14,400 ఇంటూ 18% అయితే అయ్యింది కదా. సో అలానే ఎంత కిందకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ 11,000 ఇంటూ ఎక్కడుంది మన వాల్యూ ఇక్కడ ఉంది కదా. సో 11,000 ఇంటూ 18%. సో ఇక్కడ మనం వాడింది ఏ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ అనేది చాట్ లో మెన్షన్ చేసి చెప్పండి. మన 4 కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్ లో మనం వాడిన రెఫరెన్స్ ఇక్కడ ఏంటి, జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయడానికి మనం వాడిన రెఫరెన్స్ ఏంటి అనేది కామెంట్స్ లో అయితే చెప్పండి. ఇప్పుడు ఫైనల్ అమౌంట్ అంటే ఏంటి, నాకు వచ్చిన రెవెన్యూ అంటే ఎంతైతే డిస్కౌంట్ అమౌంట్ తీసేసి వచ్చిన అమౌంట్ ఉందో అది ప్లస్ జిఎస్టీ అమౌంట్ కదా కస్టమర్ కట్టాలి, జిఎస్టీ అమౌంట్ కూడా కస్టమరే కట్టాలి కదా. సో ఈజ్ ఈక్వల్ టు 54,720 ప్లస్ ఇక్కడ ఇంటూ చేయండి ప్లస్ జిఎస్టీ అమౌంట్ కూడా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మనకి ఏం కావాలి, రిలేటివ్ రెఫరెన్సే కావాలి. అంటే నేను డైరెక్ట్ గా డ్రాగ్ చేయొచ్చు. ఎందుకు ఏది కూడా నేను లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రెండు యాడ్ అవ్వాలి, ఈ రెండు యాడ్ అవ్వాలి, ఈ రెండు యాడ్ అవ్వాలి. సో నేను ఇలా డ్రాగ్ చేస్తూ పోయానంటే అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఎక్కడ సెల్ ని క్లిక్ చేసుకున్నా ఆ పర్టికులర్ సెల్ ఆ రోలో ఉన్నవి సెలెక్ట్ అయిపోతాయి. నౌ ఫైనలీ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూ. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటుంది ఏంటి అంటే, ఒక షాప్ ఓనర్ గా మోస్ట్ ఇంపార్టెంట్ గా వినండి ఓకేనా. ఒక షాప్ ఓనర్ గా నేను ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను అని తెలుసుకోవడానికి కౌంట్ ఇఫ్ ఇలా చాలా ఫార్ములాస్ ఉంటాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బట్ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ఇంకొక మెథడ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నిటి నేను ఒకసారి ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ కింద టువర్డ్స్ ద బాటమ్ ఇక్కడ చూసారా కౌంట్ 10 కనిపించిందా. సో కౌంట్ 10 అనేది అయితే వస్తుంది. సో నా దగ్గర 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను ఒక ఓనర్ గా ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నానంటే, నాకు వచ్చిన మొత్తం అమౌంట్ ఎంత, 2,06,699.25. డిస్కౌంట్స్ తీసేయంగా, డిస్కౌంట్స్ నేను యాడ్ చేయకుండా నాకు 2,13,000. కానీ డిస్కౌంట్స్ తీసేయంగా నాకు నా చేతికి ఉండేది నా ఖర్చులు, నా కాస్ట్ ఇవన్నీ సపరేట్. బట్ నాకు చేతిలో వాటన్నిటికి కూడా ఉండేది 2,06,699.25 రూపీస్. సారీ 699.25 పైసా. ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలనుకుంటున్నానంటే, ఈ అన్ని ప్రోడక్ట్స్ నేను నమ్ముతున్నాను కదా, వీటిలో నా టాప్ 3 సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏంటి, వాటన్నిటి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. కానీ ఇంకొక విధంగా చేయడానికి చూపిస్తాను. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూ. ఇప్పుడు నాకున్న టోటల్ 2,06,000 రెవెన్యూ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఇక్కడ వచ్చిన నెట్ రెవెన్యూ బాస్మతి రైస్ 5 kgకి వచ్చింది. ఎంత శాతం నాకు వచ్చిన టోటల్ రెవెన్యూలో ఎంత శాతం అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము, ఇదివరకు ఇక్కడ చేసాం కదా, ఇక్కడ మార్క్స్ దగ్గర ఇది చూడండి, వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్, అది మనకి పర్సంటేజ్ అయితే ఇస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామనంటే లైవ్ సెల్ రెఫరెన్సెస్ లోకి వెళ్ళి ఈజ్ ఈక్వల్ టు 54,000 మనకి బాస్మతి రైస్ నుంచి వచ్చిన అమౌంట్, మిగిలిన అన్ని ప్రోడక్ట్స్ అమ్మంగా మనకు వచ్చిన టోటల్ అమౌంట్ 2,06,699.25. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. సో నాకున్న టోటల్ సేల్స్ లో 26.5% ఆఫ్ మై రెవెన్యూ is coming from basmati rice 5 kgs in the month of January. ఇది జనవరి మార్చ్ 2026 డేటా. సో 26.5. ఇలాగా నేను మిగిలిన వాటికి కూడా చేయాలి అని అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేస్తే సరిపోతుందా, ఇలా డ్రాగ్ చేస్తే నాకు వాల్యూస్ కరెక్ట్ గా రావు. చూడండి డివ్ వాల్యూ ఎర్రర్స్ వచ్చేయడం స్టార్ట్ అయిపోయాయి. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి నేను కిందకి డ్రాగ్ చేసే కొద్దీ బాస్మతి రైస్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా G7, G8, G9 అయితే అవ్వాలి ఏంటి, నెట్ రెవెన్యూ. కానీ నా టోటల్ నెట్ రెవెన్యూ ఏదైతే ఉందో 2,06,000 అనేది ఇది మాత్రం కాన్స్టెంట్ గా ఉండాలి, అది ఎక్కడికి వెళ్ళద్దు. అందుకని నేను ఏం చేస్తున్నాను, G ముందు $, 17 ముందు కూడా $. అంటే కాలం కూడా కదలదు, రో కూడా కదలదు, ఎగ్జాక్ట్ అదే వాల్యూ మీద ఉంటుంది. ఇప్పుడు నేను భయం లేకుండా డైరెక్ట్ గా ఇక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 28%, ఇప్పుడు ఇది నాకు 26% బాస్మతి రైస్ అనుకున్నాం కదా, యాక్చువల్ గా బాస్మతి రైస్ కన్నా ఎక్కువ 28% ఆటా 10 kgs నుంచి నాకు వచ్చే టోటల్ రెవెన్యూ వస్తుంది. అండ్
ఈ రెండిటి మీద ఇట్లా క్లిక్ చేసి పెట్టుకుందాం. ఇలా ఈ రెండింటిని కంట్రోల్ క్లిక్ చేసి ఫస్ట్ 26 మీద 28 మీద. ఇప్పుడు మనం కింద చూడండి, ఎప్పుడన్నా మనం నంబర్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ యావరేజ్, కౌంట్, సమ్ ఈ 3 వాల్యూస్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1, 2, 3 అనేది అయితే ఉన్నాయనుకుందాం. ఈ 3ని నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు 3, 4, 5, 6 కదా. యావరేజ్ 2, కౌంట్ 3, సమ్ 6 వచ్చేసింది కదా. ఇలానే ఇక్కడ మనం 26.5ని పట్టుకుంటాం. ఫస్ట్ క్లిక్ చేస్తాం. తర్వాత కంట్రోల్ పట్టుకొని 28.4ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూడండి సమ్ 54.9. సో నేను ఏ ఫార్ములా అప్లై చేయకుండా జస్ట్ కంట్రోల్‌తో సెలెక్ట్ చేసుకొని మాత్రమే నేనేం చెప్పగలుగుతున్నాను? షాప్ ఓనర్‌కి నేనేం చెప్తున్నా అంటే నియర్లీ 54.9% ఆఫ్ యువర్ టోటల్ నెట్ రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ బాస్మతి రైస్ 5 కేజీ అండ్ ఆటా 10 కేజీ. అది మీ ఇన్సైట్. నేను ఇదివరకు చెప్పాను కదా, మనం డేటాని క్లీన్ చేసుకొని, డేటాని అనలైజ్ చేసి, బిజినెస్‌కి కావాల్సిన ఇన్సైట్స్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ ఓనర్ ఏమనుకున్నాడు అనంటే, అరే నాకు అన్నిటికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ప్రోడక్ట్ నేను ఎక్కువ పెట్టుకోవాలి కదా! నాకు అన్నిటికన్నా ఎక్కువ శాతం దేని నుంచి వస్తుంది డబ్బులు అని తెలుసుకోవాలనుకోని మీకు డేటా ఇచ్చాడు. అప్పుడు మీరు ఇది చూసి చెప్పగలరు కదా, 50% కన్నా ఎక్కువ నీకొచ్చే డబ్బులు ఓన్లీ బాస్మతి రైస్ నుంచి ఆట ఈ 2 ప్రొడక్ట్స్ నుంచే మీకొచ్చిన 2,00,000లో సగంకి పైన ఆ రెండిటి నుంచే వచ్చాయి. ఇది మీ ఇన్సైట్. అంటే బిజినెస్ దీన్ని యూజ్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఏంటి అనంటే, నేను ఎక్కువ శాతం వచ్చే రెవెన్యూ వాటిని ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాను. లేకపోతే ఇంకా అన్నిటికన్నా తక్కువ దేని నుంచి వచ్చాయి అని అన్నప్పుడు 5%. సో షాంపూ నుంచి నాకొచ్చింది 5% ఆఫ్ ద రెవెన్యూయే. 2,00,000లో నాకొచ్చింది దాని నుంచి 10,000 మాత్రమే. సో కావాలంటే షాంపూ ఆప్షనల్, బడ్జెట్ ఎక్కువ పెట్టుకొని నేను బాస్మతి రైస్, ఆటా గాని పెట్టుకున్నాననుకో నా ప్రాఫిట్స్ ఇంకా పెరుగుతాయి గదా. సో అలాగా బిజినెసెస్ ఆలోచించడానికి మనం ఇచ్చే డేటా అయితే హెల్ప్ అవుతుందన్నమాట. ఇన్సైట్స్ హెల్ప్ అవుతుంటాయి. సో హోప్‌ఫుల్లీ మీకది అర్థమైందనుకుంటున్నాను. నౌ లెట్ us గో బ్యాక్ టు యాక్టివిటీ బై యాక్టివిటీ దట్ వి హావ్ బిలో. ఓకేనా? సో ఇవన్నీ ప్రస్తుతానికి హైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మన క్వెషన్స్ దగ్గర మనకి ఇంకేం అడ్డు రావద్దన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా మెజారిటీ ఆఫ్ వాట్ వి హావ్ హియర్ మనం చేసాం. ప్రొడక్ట్ 1 రో 7లో. రో 7 అని ఎందుకన్నారు? అక్కడి నుంచే మన ప్రొడక్ట్ స్టార్ట్ అవుతుంది. రో 7లో మిగిలినవంతా మన హెడర్స్ అవన్నీ ఉన్నాయి. రో 7లో రైట్ ఎ రిలేటివ్ ఫార్ములా టు కాలిక్యులేట్ గ్రాస్ రెవెన్యూ యూనిట్ ఇంటూ ప్రైస్. దెన్ అబ్జర్వ్ అని అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు గ్రాస్ రెవెన్యూలో ఏం చేయమంటున్నారు? యూనిట్ సోల్డ్ ఇంటూ యూనిట్ ప్రైస్. మనం అది ఆల్రెడీ ఓన్లీ రో 7కి కాదు మిగిలిన వాటికి కూడా ట్రాక్ చేసేసాం. ఓకేనా? సో యాక్టివిటీకి ఇంకా ముందే వెళ్ళిపోయినాం. దాని తర్వాత డిస్కౌంట్ కావాలి అంటే మీరు ఏ ఫార్ములా రన్ చేయాలి? E7 ఇంటూ D7. ఇదేంటి రిలేటివా? అబ్సల్యూటా? ఎలా తెలుస్తుంది మీకు అని అడుగుతున్నారు. సో E7 ఇంటూ D7 డిస్కౌంట్ అమౌంట్ చూడండి. E7 ఇంటూ D7 ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. E7 ఇంటూ D7 చేస్తే మనకి డిస్కౌంట్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏమడిగారు? ఇది రిలేటివ్ రెఫరెన్సా? అబ్సల్యూట్ రెఫరెన్సా? మీకు ఎలా తెలుసు అనంటే E7కి D7కి ఎక్కడ డాలర్స్ మనం పెట్టలేదు కదా. సో దట్ ఈస్ రిలేటివ్ రెఫరెన్స్. మీకు ఒక్కొక్క క్వెషన్ తర్వాత నేను ఈ క్వెషన్స్ చదివి మరి ఇప్పుడు యాక్చువల్‌గా కింద అవసరమైన మెజారిటీ నేను ఆల్రెడీ సాల్వ్ చేసేసాను. కానీ మళ్ళీ నేను ఒక్కొక్క క్వెషన్ చదివి వాటికి ఆన్సర్స్ మీకు ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కొన్నిసార్లు ఇంత చిన్న ఫండమెంటల్ క్వెషన్ మనల్ని అడగొచ్చు. ఆ కైండ్ ఆఫ్ అవేర్‌నెస్ ఆర్ ఆ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ మనం చేయకపోవడం వల్ల మనకు గుర్తుండదు. నేను ఇన్ని ఎక్సర్‌సైజెస్ ఆర్ యాక్టివిటీస్ మీ దగ్గర చేయిస్తున్నాను అనంటే, ఎక్సెల్ అనేది మనం బట్టి కొట్టి నేర్చుకోవాల్సింది కాదు. బట్టి కొట్టి నేర్చుకునేది అసలు నేర్చుకోవడమే కాదు నాన్న. ఎప్పుడన్నా ఒకదాన్ని ఒక కోర్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి నిద్రలో లేపడైనా చెప్పగలగాలి. అలాంటప్పుడే రేపు మీకు ఇంటర్వ్యూ అనుకోండి ఎక్సెల్ మీద, మీకు భయం పుట్టదు. అందుకని ఇన్ని ఎగ్జాంపుల్స్ చేయడం వల్ల మీకు మైండ్‌లో నాటుకుపోతుంది మీరు నేర్చుకునే ప్రతి ఒక్కటి. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ. సో యాక్టివిటీస్ అయితే ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ ఎక్సెల్ రైట్ నౌ. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దిస్ కాన్సెప్ట్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ దెన్ దట్స్ ఫైన్. మీకు ఆల్రెడీ ఇది వచ్చు అనంటే మీరు డైరెక్ట్ హోంవర్క్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. బట్ ఫర్ అదర్ పీపుల్ హూ డు నాట్ నో ఎక్సెల్ అట్ ఆల్, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫైన్. మీరు కామెంట్ సెక్షన్‌లో ఎలాంటి క్వెషన్ అడిగినా నేను మిమ్మల్ని ఏ విధమైన జడ్జ్‌మెంట్ అయితే నేను చేయను. మీరు క్వెషన్స్ అడగడం నాకు కావాలి. మీరు క్వెషన్స్ అడిగారు అనంటే మీరు నేర్చుకుంటున్నారు. మీకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. సో దానికి మించిన సంతోషం ఇంకొకటి లేదనమాట. సో ఇక్కడ రిలేటివా? అబ్సల్యూట్ రెఫరెన్సా అని అడిగారు. సో ఇక్కడ డాలర్స్ 2 లేవు కాబట్టి దెన్ దట్ ఈస్ మన రిలేటివ్ రెఫరెన్స్. ఓకేనా? డాలర్ రెండిటికి ఉంటే అబ్సల్యూట్ రెఫరెన్స్. డీకి 7కి రెండిటికి ఉంటే మన అబ్సల్యూట్ రెఫరెన్స్. మిక్స్డ్ రెఫరెన్స్ ఎప్పుడు? రెండిట్లో ఒక్కదానికి డాలర్ ఉన్నప్పుడు. మిక్స్డ్ రెఫరెన్స్‌లో రో ఫిక్స్డ్ ఎప్పుడు?
7 ముందు డాలర్ ఉంటే 7 మన రోస్ కాబట్టి 7 ముందు డాలర్ ఉన్నప్పుడు దట్ ఈస్ అవర్ రో ఫిక్స్డ్ మిక్స్డ్ రెఫరెన్స్. డి ముందు కానీ డాలర్ ఉన్నప్పుడు దట్ ఈస్ అవర్ కాలమ్ ఫిక్స్డ్ మిక్స్డ్ రెఫరెన్స్ కదా. సో మనకి సెకండ్ క్వశ్చన్ అయితే అయిపోయింది. సో దిస్ ఇస్ అవర్, దీనికి ఆన్సర్ ఏంటి దిస్ ఇస్ అవర్ రిలేటివ్ రెఫరెన్స్. సో నేను ఇక్కడ అది రాసేస్తున్నాను, రిలేటివ్ రెఫరెన్స్. ఓకేనా, దిస్ షీట్ ఇస్ గోయింగ్ టు సిట్ విత్ యూ. ఈ షీట్ మీరు చేసి నాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్స్, తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ముందు కానీ అలా మీకు రెఫర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. దాని తర్వాత క్వశ్చన్ 3, రైట్ ద ఫార్ములా ఫర్ నెట్ రెవెన్యూ ఫర్ రో 9, గ్రాస్ రెవెన్యూ మైనస్ డిస్కౌంట్ అమౌంట్, యూజ్ సెల్ రెఫరెన్స్ నాట్ నంబర్స్ అని స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేశారంటే, ఇక్కడ నెట్ రెవెన్యూ క్యాల్కులేట్ చేయడానికి 2880 మైనస్ 57,600 అలా రాయకుండా ట్రై టు యూజ్ సెల్ రెఫరెన్సెస్. అసలు నంబర్స్ సాలిడ్ గా మీరు టైప్ చేసి అసలు ఎక్కడా వాడొద్దు, సెల్స్ ని రెఫరెన్స్ చేసుకొని మాత్రమే చేయండి. ఎందుకంటే మనం జిఎస్టీ చేసేటప్పుడు కూడా చూసాం కదా, 18% ని మనం టైప్ చేసి మల్టిప్లై చేయలేదు, రాదర్ ఒక సెల్ ని రెఫరెన్స్ గా తీసుకొని అయితే మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ యూజ్ సెల్ రెఫరెన్సెస్ నాట్ నంబర్స్, ఇది ఆల్రెడీ మనం చేసాం కదా. ఐఎమ్ అగైన్ రన్నింగ్ త్రూ ది యాక్టివిటీస్ దట్ వీ ఆల్రెడీ డన్ క్వశ్చన్ బై క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, what formula would you use to calculate GST 18% for row 10? Write it in the cell for the rate, not the number 18. So మనం GST percentage వాడేటప్పుడు కూడా G7 into absolute reference of N2 cell అయితే మనం తీసుకున్నాం. We did not write the number 18. సో ఒకవేళ ఇంటర్వ్యూలో చాలాసార్లు KPMG ఇంటర్వ్యూ, వన్ ఆఫ్ అవర్ రీసెంట్ ఇంటర్వ్యూస్ లో అసెస్మెంట్ ఉన్నప్పుడు they've sent an Excel sheet and questions ఇలానే ఉన్నాయి. దెర్ వర్ ప్లేసెస్ ఫర్ అస్ టు ఆన్సర్. సో మీకు ఇలాంటి షీట్స్ వచ్చినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో ఇక్కడ మనం చేసిన దాంట్లో G7 ఇంటూ ఒక అబ్సల్యూట్ సెల్. సో ఇక్కడ కూడా మీరు నంబర్ వాడకుండా చేశారు. దిస్ ఇస్ ఆల్సో కంప్లీట్. దాని తర్వాత క్వశ్చన్ నంబర్ 5, కాలమ్ J calculates each product's percentage of net revenue. Why does the denominator total row need dollar symbol? Write the formula in row 7. ఇక్కడ ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ దట్ ఈస్ రెఫరింగ్ టు టోటల్ రెవ్ చేసేటప్పుడు మనం ఇక్కడ డినామినేటర్ తో చేసినప్పుడు ఇక్కడ డాలర్ అసలు ఎందుకు వాడారు అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూలో ఇది అసెస్మెంట్ లో మిమ్మల్ని అంటే మీరు టైప్ చేసిన దాని పక్కన క్వశ్చన్ ఉండదు, అంటే టెల్ మీ వై ఇట్ ఈస్ టైప్ చేయమని ఆన్సర్ అడగరు. కానీ ఇంటర్వ్యూ వర్బల్ గా జరుగుతున్నప్పుడు మిమ్మల్ని నోట్ తో క్వశ్చన్ అడుగుతారు. దే మై నాట్ ఆస్క్ యూ టు టైప్ ఇట్, బట్ ఇక్కడ డాలర్ ఎందుకు వాడావు అని అన్నప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వీ నీడ్ అన్ అబ్సల్యూట్ రెఫరెన్స్ టు కీప్ దిస్ వాల్యూ ఫిక్స్డ్ బోత్ కాలమ్ వైజ్ అండ్ రో వైజ్. ఐ డోంట్ వాంట్ దిస్ టు మూవ్, ఎందుకంటే నెట్ రెవెన్యూ ఇవన్నీ ప్రోడక్ట్స్ కి టోటల్ ఇది కాబట్టి నేను ప్రతిసారి డివైడ్ చేసేది అదే వాల్యూ ఉండాలి కాబట్టి దట్స్ ద రీజన్ వై ఐ యూజ్ ద డాలర్ సైన్ అని అయితే మనం చెప్పగలగాలి. ఓకేనా, దాని తర్వాత ఐ థింక్ వీవ్ సాల్వ్డ్ 6 కాపీ పేస్ట్ ఫార్ములా. ఇది కూడా సేమ్ క్వశ్చన్, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వర్బల్ గా. దాని తర్వాత రైట్ ఫార్ములా దట్ క్యాలిక్యులేట్స్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ బాస్మతి రైస్ ఇస్ నెట్ రెవెన్యూ. ఇది కూడా మనం చేసేసాము, అది ప్రతి రోలో చేసాము. ఇక్కడ యాక్చువల్గా ఒక్కొక్క రోకి చేయమంటుంది కదా, మనం ప్రతి రోలో చేసాం కాబట్టి ఇండివిజువల్ క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చేయక్కర్లేదు. ఇక్కడ ఏంటి, రో 7 లో, రో 10 లో, ఫర్ ఎగ్జాంపుల్ రో 10 లో క్యాలిక్యులేట్ చేయండి అని చెప్తున్నారు. సో ఒక్కొక్క రోకి క్యాలిక్యులేట్ చేయాలి, కానీ మనం చేసిన యాక్టివిటీలో ప్రతిదానికి కంప్లీట్ గా డ్రాగ్ చేసేసాం కాబట్టి వీ హ్యావ్ ద కంప్లీట్ ఆన్సర్ లిస్ట్. సో ఇక్కడ ఏం చెప్తుంది, బాస్మతి రైస్ కి టోటల్ రెవెన్యూలో ఎంత పర్సెంటేజ్ అనేది కనుక్కోమంటున్నారు కాబట్టి వీ ఆల్రెడీ హ్యావ్ ది ఆన్సర్ విచ్ ఇస్ 26.5%. ఆ తర్వాత లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. ఏంటి, ఇన్ అ న్యూ సెల్ రైట్ అ ఫార్ములా which adds the net revenue of top 3 products, row 7, 8 and 9 using individual cells. సమ్ అనే ఫంక్షన్ వాడద్దు. సమ్ అనే ఫంక్షన్ నేను నెక్స్ట్ క్లాస్ లో నేర్పిస్తాను కాబట్టి ప్రస్తుతానికి అదైతే ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఇఫ్ ఐ నీడ్ టాప్ 3 products, ఇక్కడ టాప్ నంబర్స్ ఏమున్నాయి, 28 ఉంది, 26 ఉంది, ఆ తర్వాత సమ్వేర్ క్లోజ్ టు అవర్ 7%. ఓకేనా, సో వీటి ముట్టిని నేను యాడ్ చేయాలి అని అంటే ఈజ్ ఈక్వల్ టు 28% ప్లస్ 26% అనే సెల్ క్లిక్ చేస్తున్నాను విచ్ ఇస్ J7 ప్లస్ 7%. దీన్ని నేను ఎంటర్ చేశాను. సో టోటల్ ఈ 3 ప్రోడక్ట్ నుంచి నాకు వచ్చిన రెవెన్యూ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ 61.9% అనమాట. సో వీ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దాట్ యాజ్ వెల్. ఇది కూడా కవర్ అయిపోయింది. దాని తర్వాత వాట్ టైప్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆర్ దీస్, దట్ వాజ్ ది యాక్చువల్ క్వశ్చన్. సో మనం చాలాసార్లు క్వశ్చన్ చదివినప్పుడు సమ్ టాప్ 3 ప్రోడక్ట్స్ యొక్క సమ్ అయితే చేసాము, వి డిడ్ నాట్ యూజ్ ద సమ్ ఫార్ములా.
అక్కడికి క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది అనుకోవడం కాదు. వాట్ టైప్ ఆఫ్ సెల్ రెఫరెన్సెస్ ఆర్ దీస్? ఆ క్వశ్చన్ ని కరెక్ట్ గా చూసుకోండి ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్స్. సో ఇక్కడ మనం చూస్తే J9, J7, J11 ఇది ఏ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ మనకి? రిలేటివ్ రెఫరెన్స్. సో సేమ్ థింగ్ ఐ కమ్ బ్యాక్, ఇక్కడ కూడా నేను అదే ఎంటర్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఆర్ రిలేటివ్ రెఫరెన్స్. ఇలాగా కీన్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? Create a mixed reference formula in a blank cell. Write a formula that multiplies the price of each product by a single exchange rate stored in K1. K1 value 84. What dollar combination would you use for it to be work? Drag down but not sideways అని అడిగారు. సో వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇక్కడ చూడండి, ఒక మిక్స్డ్ రెఫరెన్స్ ఫార్ములా క్రియేట్ చేయమంటున్నారు. మిక్స్డ్ అని అంటే మన అబ్సల్యూట్ కూడా రావచ్చు. అంటే ఎయిదర్ ఏ కి డాలర్ రావచ్చు, 1 కి డాలర్ రావచ్చు, రెండింటికి కలిపి కూడా డాలర్ రావచ్చేమో. ఒక బ్లాంక్ సెల్ లో ఒక ఫార్ములా రాయండి. ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని, ఎక్స్చేంజ్ రేట్ ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని యుఎస్ లో అమ్మాలనుకుందాం. యుఎస్ లో 1 రూపీ కదా, 1 రూపీ ఇక్కడ ఎంత, సారీ యుఎస్ లో 90 అనుకుందాం ఎక్స్చేంజ్ రేట్. ఓకేనా? సో ఇక్కడ 1 రూపీ ఉన్నది, అక్కడ 90 రూపీస్ ఉంటుంది. సో నేనేం చేస్తున్నా, యుఎస్ ఎక్స్చేంజ్ రేట్ అని యుఎస్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. యుఎస్ ఎక్స్పోర్ట్ రేట్ అనేది అయితే నేను ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక్క బాస్మతి రైస్ 5 kg ప్యాకెట్ వచ్చేసి 320 రూపీస్. సో యుఎస్ ఎక్స్చేంజ్ రేట్కి వచ్చేసరికి యాక్చువల్గా ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ప్రైస్ 320 ఇంటూ ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ 90 కదా, ఇంటూ 90. ఇది పర్సంటేజ్ కాదు, పర్సంటేజ్ ముందు కాలం నుంచి తీసుకుంది. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ as నంబర్ చేశాను, జీరోస్ తగ్గించేసాను. ఇవంతా కూడా నేను ఫౌండేషన్స్ వీడియోలో చెప్పాను ఆన్ హౌ టు ఇంక్రీజ్ అండ్ రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్టర్ ద డెసిమల్ అని. ఇప్పుడు నేను ఇది డ్రాగ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ 90 తర్వాత వాల్యూ లేదు. ఐ వాంట్ టు ఫిక్స్ 90. సో అప్పుడు నేను ఏం చేస్తాను, M2 మీద క్లిక్ చేసి ఫంక్షన్ F4 M2 ని ఫిక్స్ చేసేసాను. ఐఎమ్ డ్రాగింగ్ దిస్ డౌన్. ఇప్పుడు బాస్మతి రైస్ 5 kg ఇండియాలో ఒక్క ప్యాకెట్ 320 రూపీస్ ఉన్నది. యుఎస్ కి నేను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక్క ప్యాకెట్ ఎంత ఉంటుందో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసింది కదా. సో దిస్ ఇస్ ఆర్ యుఎస్ ఎక్స్పోర్ట్ రేట్. సో ఇక్కడ మనం వాడింది ఏంటి, అబ్సల్యూట్ రెఫరెన్సింగ్. సో ఇక్కడ మనకున్న క్వశ్చన్ కూడా ఏంటి చూడండి, క్రియేట్ ఎ మిక్స్డ్ రెఫరెన్స్ ఫార్ములా ఇన్ ద బ్లాంక్ సెల్. రైట్ అ ఫార్ములా దట్ మల్టిప్లైస్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ బై అన్ ఎక్స్చేంజ్ రేట్. ఇక్కడ వాళ్ళు K1 అనే ఎక్స్చేంజ్ రేట్ ని 84 అని అజ్యూమ్ చేయమని అన్నారు. నేను దాన్ని 90 అని అజ్యూమ్ చేశాను. వాట్ డాలర్ కాంబినేషన్ కుడ్ యూ యూస్ సో దట్ ఇట్ ఇస్ డ్రాగ్డ్? ఇక్కడ డాలర్ కాంబినేషన్స్ ఏం యూస్ చేసాము, అబ్సల్యూట్ రెఫరెన్స్ అయితే యూస్ చేసాం కదా. సో అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ ఇస్ డాలర్. ఏ కి ముందు డాలర్ వచ్చింది, 1 కి ముందు డాలర్ వచ్చింది. సో ఇక్కడ మన ఆన్సర్ అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ అన్నమాట. దాని తర్వాత ద కంపెనీ వాంట్స్ టు టెస్ట్ వాట్ ఇఫ్ ఆల్ డిస్కౌంట్స్ ఇంక్రీజ్ బై 2%. కరెంట్లీ డిస్కౌంట్స్ ఆర్ హార్డ్ కోడెడ్. ఇప్పుడు కరెంట్లీ ఇక్కడ డిస్కౌంట్స్ ఎంత ఉన్నాయి, 5%, 1%, 0.8%, ఇలా ఒక స్టాండర్డ్ వాల్యూ అయితే ఉంది. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే, ప్రతి ప్రోడక్ట్ మీద అడిషనల్ 2% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు టోటల్ ప్రైస్ ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నారు. సో వాట్ ఐ కెన్ డూ ఇస్, ఇక్కడ ఈ అనే కాలం మీద రైట్ క్లిక్ చేసి ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇన్సర్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిస్కౌంట్ అప్డేటెడ్ అనే ఒక కాలం అయితే తయారు చేస్తున్నాను. డిస్కౌంట్ _updated. సో అనదర్ థింగ్, మీరు ఎప్పుడన్నా కాలమ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇన్ ఎక్సెల్ ఇట్ ఇస్ ఫైన్, గ్రాస్ రెవెన్యూ రాసేటప్పుడు గ్రాస్ స్పేస్ రెవెన్యూ, డిస్కౌంట్ స్పేస్ అమౌంట్ ఇలా అయితే రాయండి. బట్ గోయింగ్ ఫార్వర్డ్, వన్ థింగ్ దట్ యూ నీడ్ టు మేక్ హ్యాబిట్ ఆఫ్ ఈస్, ఎప్పుడన్నా ఒక కాలమ్ కి పేరు పెట్టేటప్పుడు, ఒక టేబుల్ కి పేరు పెట్టేటప్పుడు మేక్ షూర్ దేర్ ఆర్ నో స్పేసెస్. ఎందుకంటే లేటర్ వెన్ వీ యూజ్ దిస్ డేటా కాన్సెప్ట్స్ ఇన్ SQL లో కానీ పైథాన్ లో కానీ వాడేటప్పుడు మనం స్పేసెస్ యూజ్ చేసి రాయకుండా ఇలా _ పెట్టి రాయడం వల్ల ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఐ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్ మనం పైథాన్ SQL దగ్గరికి వచ్చినప్పుడు. బట్ ఫర్ రైట్ నౌ ఆ ప్రాక్టీస్ చిన్నగా అలవాటు చేసుకుంటూ ఉండండి. కానీ అలా వాడకపోవడం వల్ల కూడా ఎక్సెల్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్, ఎక్సెల్ పర్స్పెక్టివ్ అయితే. ఓకేనా? సో డిస్కౌంట్ అప్డేటెడ్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 5% ఉంది. నేను ప్రతిదానికి ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను, 2% యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఐ కెన్ ఎయిదర్ డూ ఇట్ మాన్యువలీ ఆర్ రెఫరెన్స్ టు అన్ ఎక్స్టర్నల్ సెల్. ఒక సెల్ లో 2% ని పెట్టుకొని అబ్సల్యూట్ రెఫరెన్స్ చేసుకొని ఐ కెన్ అగైన్ డ్రాగ్ ఇట్. సో
దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనమాట. ఇక్కడ చూడండి, కంపెనీ వాంట్స్ టు టెస్ట్ వాట్ ఇఫ్ ఆల్ డిస్కౌంట్స్ ఇంక్రీజ్ బై 2%. కరెంట్లీ డిస్కౌంట్స్ ఆర్ హార్డ్ కోడెడ్. హౌ విల్ యూ రీడిజైన్ ద షీట్ యూజింగ్ బేస్ డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్ సెల్ సో నో వన్ చేంజెస్ ఆల్ రోస్. సో ఇక్కడ ప్రతి రోని అప్డేట్ చేయకుండా మీరు ఒక్క రోని అప్డేట్ చేస్తూ ఒక హార్డ్ కోడెడ్ సెల్ ని ఎలా రీప్లేస్ చేస్తారు అని అంటే, యూ విల్ క్రియేట్ అన్ అడిషనల్ సెల్ వాల్యూ విచ్ ఇస్ 2%. దట్ ఈస్ అ డిస్కౌంట్ బేస్ రేట్ అని ఒక పేరు పెట్టుకుంటాను నేను దానికి. నేమ్డ్ రేంజెస్ ఎలా మార్చాలో తెలుసు కదా ఇక్కడ నుంచి. సో నేమ్డ్ రేంజెస్ నుంచి నేనైతే ఆ సెల్ కి పేరు పెట్టుకుంటాను. ఆ తర్వాత 5% ప్లస్ 2% అనేది అబ్సల్యూట్ రెఫరెన్సింగ్ ద్వారా ఆ సెల్ అయితే నేను రెఫర్ చేసుకుంటాను. సో క్వశ్చన్ 10 is done. Question 11. Write a formula for a cross sheet reference. క్రాస్ షీట్ రెఫరెన్స్ అని అంటే ఇప్పుడు దాకా మనం వాడిన ఫార్ములాస్ అన్ని ఇదే షీట్ లో ఉన్నాయి. కానీ క్రాస్ షీట్ రెఫరెన్స్ అంటే ఈ షీట్ లో ఒక వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ షీట్ లో ఇంకొక వాల్యూ ఉంది. సో ఈ రెండు వాల్యూస్ ని నేను రెఫరెన్స్ గా తీసుకొని ఒక అప్డేట్ అయితే చేయాలి. అస్యూమ్ దేర్ ఇస్ అ షీట్ కాల్డ్ ఫిబ్రవరి విత్ ద సేమ్ లేఅవుట్. హౌ వుడ్ యూ పుల్ ఫిబ్రవరీస్ టోటల్ నెట్ రెవెన్యూ ఇంటూ దిస్ షీట్? సో ఈ ఎగ్జాంపుల్ ని ఈ ఓవర్వ్యూ షీట్ అండ్ ఈ షీట్ 2 లో మనం ఎగ్జాక్ట్ జనవరి ఫిబ్రవరి పుల్ చేసేటప్పుడు ఎలా వాల్యూస్ కనిపిస్తాయి అనేది ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాము. సో సిన్స్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఆల్రెడీ డన్, టేక్ దిస్ as a హోంవర్క్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీని ఇదే షీట్ ని మీరు మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేయాలి అని అంటే, రైట్ క్లిక్ ఆన్ దట్ షీట్, క్లిక్ ఆన్ మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఏ షీట్ ని అయితే కాపీ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మనది ఏంటి లైవ్ క్లాస్ షీట్ కదా, లైవ్ క్లాస్ షీట్ మీద సెలెక్ట్ చేసి క్రియేట్ అ కాపీ క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఓకే. ఇప్పుడు మనకి సెకండ్ షీట్ అయిపోయింది. సో నేను దీన్ని ఫెబ్ అని అయితే రీనేమ్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఐ విల్ రీనేమ్ దిస్ as ఫెబ్ అండ్ ప్రాబబ్లీ ఐ విల్ రీనేమ్ దిస్ as జాన్, జస్ట్ ఫర్ దిస్ ఇన్స్టెన్స్. సో మీరు సబ్ట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉండే రెవెన్యూ అక్కడ ఉండే రెవెన్యూతో సబ్ట్రాక్ట్ అవ్వాలంటే నేను ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు దిస్ రెవెన్యూ మైనస్ ఈ షీట్ క్లిక్ చేస్తాను, ఈ షీట్ లో ఉన్న నెట్ రెవెన్యూ. ఐడియల్లీ బోత్ వాల్యూస్ సేమ్ కాబట్టి విల్ గెట్ అ 0. బట్ మీరు నంబర్స్ మార్చి ట్రై చేయండి. మీరు నంబర్స్ ఫిబ్రవరికి మార్చేటప్పుడు ఈ గ్రాస్ రెవెన్యూ, డిస్కౌంట్ అమౌంట్, నెట్ రెవెన్యూ ఇవన్నీ కూడా డిలీట్ చేసిన తర్వాత దెన్ గో అహెడ్ ఈ వాల్యూస్ అప్డేట్ చేయండి. ఏదైతే బేస్ వాల్యూలో డేటా ఉంటాయో, బాస్మతి రైస్ బదులు వేరే ప్రోడక్ట్ పెట్టుకుంటారా, లేకపోతే యూనిట్ సోల్డ్, యూనిట్ ప్రైస్, ఈ డేటా మారుస్తారా, ఇవి మార్చి ఫిబ్రవరికి మీ ఓన్ డేటా సెట్ ని క్రియేట్ చేసి గ్రాస్ రెవెన్యూ ఇవన్నీ క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫిబ్రవరిలో ఉన్న వాల్యూని మైనస్ చేసి జనవరికి ఆర్ యాడ్ చేసి టోటల్ రెవెన్యూ ఎంత, లేకపోతే ఫస్ట్ మంత్ రెవెన్యూ నుంచి సెకండ్ మంత్ రెవెన్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ మల్టిప్లై చేస్తే ఎంత, వేరే షీట్ కి రెఫరెన్స్ చేయడం అలవాటు అవ్వడానికి అయితే ట్రై చేయండి. Now, finally, towards the end of the sheet, there is a challenge for you, which is a new column K needs to show price after increase. Each product's price into a hike rate showed in some cell. Write the formula for K7 so that we use relative reference for the price, use absolute reference for the hike rate, then explain if someone accidentally types 84 instead of $L1. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మీరు ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయక్కర్లేదు. ఫస్ట్ సాల్వ్ ఆల్ ఈజీ టు హార్డ్ క్వశ్చన్స్ ఇన్ ద లైవ్ క్లాస్. ఆల్సో హోంవర్క్ టాస్క్ లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఈజీ టు హార్డ్ ఏదైతే ఉన్నాయో అన్నింటినీ సాల్వ్ చేయండి. ఆ తర్వాత కమ్ బ్యాక్ టు దిస్ ఛాలెంజ్. ఛాలెంజ్ క్వశ్చన్స్ ఏమున్నా కూడా, హార్డ్ నుంచి ఛాలెంజ్ క్వశ్చన్స్ ఏమున్నా కూడా, దీస్ క్వశ్చన్స్ విల్ టేక్ టైం. ఆ క్వశ్చన్స్ ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టైం పెట్టండి. దానికన్నా ప్రైమరీగా మీకున్న డేటా సెట్ ని అర్థం చేసుకోవడానికి అయితే టైం పెట్టండి. అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్ అర్థం కాకపోతే అగైన్ యూ నో వేర్ టు కమ్ టు, కామెంట్స్ లో కామెంట్ పెట్టండి. బట్ అర్థం అయితే దెన్ ట్రై టు రిజాల్వ్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం ఇది వరకు చూసిన క్వశ్చన్స్ కూడా హాఫ్ అంటే ఓకే, బాస్మతి రైస్ పర్సెంటేజ్ క్యాల్కులేట్ చేయాలి, ఓకే, దాని తర్వాత రో నంబర్ అసైన్ చేయాలి, ఇలాంటివన్నీ మనం ఒక్కొక్క స్టెప్ ఆఫ్ ద క్వశ్చన్ బ్రేక్ డౌన్ చేసుకొని ఎలా అయితే చూసామో అలానే మీరు ఛాలెంజ్ క్వశ్చన్స్ ని కూడా బ్రేక్ డౌన్ చేసుకొని చూడండి. ఏ న్యూ కాలమ్ కే నీడ్స్ టు షో పే ఆఫ్టర్ ఇంక్రీజ్. సో కాలమ్ కే క్రియేట్ చేయండి. ఆ కాలమ్ కే కి ప్రైస్ ఆఫ్టర్ ఇంక్రీజ్ అనే లేబుల్ అయితే పెట్టేసేయండి. ఈచ్ ప్రోడక్ట్ ప్రైస్ ఇంటూ అ హైక్ రేట్ స్టోర్డ్ ఇన్ అ సెల్. సో అక్కడ ప్రోడక్ట్ ప్రైస్ ఇంటూ హైక్ రేట్ అయితే రావాలి. సో హైక్ రేట్ మనకి ఎక్కడో ఉండాలి కదా. అలాగా ఒక క్వశ్చన్ గురించి ఆలోచించి తర్వాత తీసుకోరండి ఆన్సర్స్ ని. యూ డోంట్ హ్యావ్ టు గివ్ ఇమ్మీడియట్ ఆన్సర్స్ ఆర్ వన్ స్టెప్ ఆన్సర్స్. థింక్ త్రూ ఇట్. ఈ క్వశ్చన్స్ లో మీరు ఎంత టైం స్పెండ్ చేసి ఆలోచించగలుగుతారో
దట్ మచ్ యూస్ టు యూ విల్ గెట్ టు ఎక్సెల్, సో దట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీరు క్వశ్చన్ చూసినప్పుడు అంత ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా అయితే అర్థం అవ్వగలుగుతాయి. సో హోపింగ్ దట్ లైవ్ క్లాస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏదైతే మనం సాల్వ్ చేసామో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోయి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వరకు మీరు ఫాలో అయ్యి ఇంతవరకు వీడియో చూసుంటే మాత్రం సెల్రెఫ్ CELLREF-excel అని కామెంట్ పెట్టండి, సో దట్ ఐ నో దట్ you've watched till the end of this video. Thank you so much for watching. Take care.